నమస్కారం సురేష్ గారు. నమస్తే. ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్లీజ్ కీప్ వాచింగ్. ఎలా ఉన్నారు? ఫైన్. సో, మొత్తానికి సెకండ్ టైమ్ మనం కలిసాం. చాలా రోజుల నిజంగా చాలా తర్వాత. సంతోషంగా ఉంది నాకు. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ మీటింగ్ అండి. ఎందుకంటే నా ఫస్ట్ మీటింగ్ మీతో నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్. యూ ఆర్ ఎ వెరీ గుడ్ ఇంటర్వ్యూయర్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి ఇంటర్వ్యూడ్ అగైన్ విత్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, ఇంకా కొన్ని మిగిలిన అంశాలు ఏవైతున్నాయో వాటిని చర్చిద్దాం. షూర్ అండి. షూర్. ఓకే. సో, వాటిని టచ్ చేస్తూ మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వెళ్దాం. కొంచెం అసలు మళ్ళీ బాల్యం నుంచి అట్లా వద్దాం. అయ్యో! బాల్యం. ఎవరి నుంచి వద్దాం? బాల్యం వద్దులే. అంటే అందరికి అన్ని చెప్పేశాను నేను. మీరేమైనా డిఫరెంట్‌గా అడుగుతారేమో అని ఆశపడుతూ వచ్చారు. లేదు లేదు. 2 మినిట్స్ అంటే భోజనంలో అన్నీ ఉండాలి కాబట్టి కొంచెం చిన్న ఇంట్రో లాగా ఇచ్చుకొని మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు పుట్టి పెరిగింది శ్రీకాళహస్తి. పెరిగింది కాదు, పుట్టింది శ్రీకాళహస్తి. 1 year లోపలే నేను మద్రాస్కి షిఫ్ట్ అయిపోయాను. ఎందుకంటే మా ఫాదర్ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేసాను. అవును. అక్కడ పెరగడం జరిగింది. తమిళ్ ప్రావీణ్యం పిల్లల వల్ల వచ్చింది. ఆ తర్వాత అక్కడ వచ్చిన తమిళ్ వచ్చి నాకు ఈ వడ చెన్నై తమిళ్ అంటారు. కొంచెం బూతులు ఎక్కువ వస్తుంటాయి. సో అది అలవాటైపోయింది. తమిళ్‌కి నేను సినిమాలు ట్రై చేస్తున్న టైంలో ఎట్లా ట్రై చేశానేంటో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఒక ఎడిటింగ్ అసిస్టెంట్‌గా, ఒక డాన్స్ అసిస్టెంట్‌గా. సో మొత్తం ఎందుకంటే నేను యాక్టర్ కాలేనని మా నాన్న గట్టి నమ్మకం కాబట్టి ఇవన్నీ ట్రై చేశాను. ఎడిటింగ్ రూమ్‌లో ఎలాగో ఒక మంచి డైరెక్టర్ వాసు గారు, భారతి గారు చూసి నన్ను బుక్ చేశారు. సో నాకు వచ్చిన మద్రాస్ వచ్చి ఈ వడ చెన్నై అంటే సౌత్ మెడ్రాస్ ఇది భాష. సో దాన్ని మార్చడం కోసం నేను ట్యూటర్‌ని పెట్టుకొని మామూలు మంచి తమిళ్ నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత ఇప్పుడు సింబు, ధనుష్ వాళ్ళందరూ మాట్లాడేది అదే వడ చెన్నై తమిళ్. ఇప్పుడు అది ఫ్యాషన్‌లోకి వచ్చింది. అయ్యయ్యో! టైం ఎర్లీగా స్టార్ట్ అయ్యారు అనిపించింది. ఆ తర్వాత తెలుగులో నాకు బేసిక్‌గా నెల్లూరు యాస. ఏమో ఎట్టున్నామో ఇది నా యాక్చువల్ భాష. సో దానికి మళ్ళీ ట్యూటర్‌ని పెట్టుకొని తెలుగు సినిమాల్లోకి నేను ప్రాపర్‌గా ఉండాలి, మాట్లాడితే అందరూ నన్ను చూసి అపహేళన చేయకూడదని చెప్పి నేను గుంటూరు, ఎందుకంటే విజయవాడ కూడా కొంచెం స్లైట్ యాస ఉంటుంది. బట్ గుంటూరు సపోజ్ టు బి ప్యూర్. సో బాగా గుంటూరు భాష నేర్చుకుని ఒక మనిషి చేత ట్యూటర్ చెప్పించుకొని ఈ రోజుకి ఎక్కడో చోట ఏంది వచ్చేస్తుంటుంది ఏంటి కంటే. సో ఇట్ ఈస్ బేసికలీ వాట్ ఐ యామ్. ఎందుకంటే రాయలసీమ బిడ్డను కదా. సో సుమారుగా 300 పైచిలుకు సినిమాలు, 360 ఫిలిమ్స్, ఆల్మోస్ట్ పెద్ద హీరోలు సంబంధించిన కాంబినేషన్ కావచ్చు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, ఆ తర్వాత జనరేషన్, ఒక 3 జనరేషన్లు చూశారు కదండి మీరు. అవునండి. మీరు ఇలా చెప్తుంటే ముసలోడిని అయిపోయానేమో. కాదు, ఇట్స్ ఓకే అండి. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై ఏజ్. నాకు ఇప్పుడు 59, ఆగస్ట్ 26కి 60 వస్తుంది. సో నాకేం పెద్ద ఏమి మనం 60 ఏళ్ళు అయిపోయామనే ఫీలింగ్ ఏమి నాకు ఎక్కడా లేదు. ఐ ఆల్వేస్ వేర్ మై ఏజ్ విత్ ప్రైడ్. చిన్నప్పుడు వచ్చి నన్ను అందరూ చిన్నపిల్లాడు అంటున్నాడు అని చెప్పి రోజుకు 2 సార్లు షేవింగ్ చేసుకునేవాడిని. మీసాలు గడ్డాలు గట్టుకొచ్చారు, మనం కూడా కొంచెం పెద్దవాళ్ళలా కనిపించాలని. బట్ వయసు అవను అందరూ వచ్చి ఇంకొంచెం యంగ్గా కనిపించాలని అంటుంటే నాకు ఎందుకు అని, బికాస్ వీ నీడ్ టు వేర్ అవర్ రింకిల్స్ విత్ ప్రైడ్, వీ నీడ్ టు వేర్ అవర్ స్కార్స్ విత్ ప్రైడ్. ఎందుకంటే ఇవన్నీ వయసుతో ఎక్స్పీరియన్స్తో వచ్చే ఘాట్లు ఇవి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి, నిజంగా చెప్పాలంటే. ఎందుకో చెప్తాను సార్. టైం ఒకటి ఇప్పటికీ నేను చూస్తున్నాను. ఇప్పుడున్న ఒక సినిమా సక్సెస్ అయితే అసలు వాళ్ళకి పట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇంకెక్కడో ఉంటారు తారాస్థాయిలో. ఎవరు మీరంతా అనేది అట్లా ఆ రేంజ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు 360 సినిమాలు మీరు చేశారు. ఇట్లాగే కొంతమంది ఉన్నారు సీనియర్స్, వెరీ సిన్సియర్ డెడికేటెడ్ పర్సన్స్ అండి వాళ్ళకి సంబంధించి. అంటే ఆ పంక్చువాలిటీ అప్పుడు నేర్చుకున్నదే. ఆ తరంలో మీకు వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎవరు? మీ గురువులు ఉంటారు కదా, అవే మీకు అలవాటు అయ్యాయి కాబట్టి మాకు దీని అన్నిటికీ ఒక న్యూక్లియస్ అంటే బీజం ఏమిటంటే అండి మర్యాద. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ టైం ఆఫ్ అదర్స్. ఇప్పుడు నేను మీతో ఈ పలానా టైంకి వచ్చానని చెప్తే నేను లేటుగా వచ్చానంటే అది మీకు అవమర్యాద ఇచ్చినట్టు ఉంటుంది, నేను సమయానికి అవమర్యాద ఇచ్చినట్టు ఉంటుంది. యువర్ టైమ్ ఈజ్ నాట్ వేస్ట్ కదా. కరెక్ట్. నా టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ టైమ్ అని అనుకోవడం అది అహం. సో ఆ మర్యాద, ఆ భక్తి, భయము భక్తి మర్యాద అంటారు చూడండి, ఈ 3 నేర్పించారు. ఈ రోజు ఒక సెట్కి ఎంటర్ అయ్యే ముందు నేను కానీ నా సమకాలికలు కానివ్వండి
దండం పెట్టి తర్వాత సెట్లోకి ఎంటర్ అవుతాం. ఉమ్. ఎందుకంటే ఇది మన వృత్తి వృత్తి. కరెక్ట్, దైవంతో సమానం. ప్లస్ మనం నేర్చుకున్న విద్య వృత్తిలోనే చూపించగలం. ఉమ్, ఉమ్, సో లేకపోతే జీవితంలో పర్పస్ లేదండి. right. ఆ, మనం నేర్చుకునేది చూపించకపోతే పర్పస్ లేదు. వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్? ఆ, సో ఆ భయం అనేది, భక్తి అనేది ఉండాలి. ఆ భయం భక్తి ఉండాలంటే మర్యాద ఉండాలి. right. సో యు రెస్పెక్ట్ యువర్ సరౌండింగ్స్, రెస్పెక్ట్ పీపుల్ అరౌండ్ యూ, రెస్పెక్ట్ పీపుల్ హూ ఆర్ ఓల్డర్ దెన్ యూ, అండ్ రెస్పెక్ట్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ పీపుల్ యంగర్ దెన్ యూ. Right. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటామండి. ఆ, సో మొన్న ఒక రోజు ఒక యంగ్ ఆర్టిస్ట్ ఏదో కొటేషన్ అన్న వెంటనే ఇంకోసారి చెప్పు అని మళ్ళీ వెళ్ళి ఎక్కడ విన్నావు, ఇది ఎక్కడ ఉంది, అది ఇది అని దాని అంచులకు వెళ్ళి నేను తర్వాత అర్థం చేసుకున్నా. అంటే యంగ్స్టర్ ఒక 30 ఏళ్ళు కూడా కాలేదు, అయినా హీఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ కొటేషన్ అండ్ ఏబుల్ టు రిసైట్ ఇట్ అన్నప్పుడు నాకు ముచ్చటేసింది. ఐ ఫెల్ట్ నాకు ఆ ఏజ్లో ఆ ఇంటెలిజెన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఉమ్, ఉమ్, అప్రిసియేషన్కి మనకి ఏజ్ అక్కర్లేదండి. నువ్వు చిన్నపిల్లవాడు కదా నీకేం తెలుసు అని అంటే అంతటి మూర్ఖం వేరేం లేదండి ప్రపంచం. ఓకే. ఉమ్, ఏ ఉమ్, పుట్టలో ఏ పాము ఉందో అవును. తెలీదు. ఆ, వయసుకి తగినట్టు మర్యాద ఇవ్వడం అనేది రాంగ్ అండి. ఉమ్, ఎందుకంటే దొంగదోళ్ళు ఉన్నారండి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా మంది. ఉమ్, వాళ్ళకి మనకు మర్యాద ఇవ్వాలనిపించదు, కానీ వేరే దారి లేదు. మ- మ- మనం కలిసాం కాబట్టి మర్యాద ఇవ్వాల్సిన తప్పు, మనసులో మర్యాద ఇవ్వాలని ఉండదు. ఓకే. రెస్పెక్ట్ ఇస్ ఎర్న్డ్ అండి. యూ హ్యావ్ టు ఎర్న్ ద రెస్పెక్ట్. రైట్. ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. నువ్వు చేసే మంచి పనుల వల్ల నేను నీకు మర్యాద ఇవ్వాలి, కానీ నాకు ఏడు మర్యాద ఇవ్వడం లేదు, నేను నా కాళ్ళ మీద పడడం లేదు అని అనడం ఐ హేట్ ఇట్. నాకు ఓకే. నేను మనస్ఫూర్తిగా కాళ్ళ మీద పడింది నాయుడు గారు కానీ దాసరి గారు కానీ మనస్ఫూర్తిగా నేను వాళ్ళ కాళ్ళ మీద పడ్డాను. ఎందుకంటే నేర్చుకోవడానికి ఎంతో ఉంది వాళ్ళ దగ్గర. నాగేశ్వరరావు గారికి అసలు ఇష్టం లేదు అటువంటి పనులు. సో అది చూశాను. ఓకే. సో ఆ గొప్పతనము చూశాను నేను. సో Mm. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ అండ్ వన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ ఇస్ నా కాళ్ళ మీద పడే అంత స్థాయికి నేను ఎదగలేదనే ఫీలింగ్ నాకు నిర్ధారణ అయిపోయింది. నేను ఎదగలేదు, అంత నేను నేర్చుకోలేదు, అంత నేను అర్హుడు కాదనే లెవెల్. అందుకే నేను ఐమ్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ఎనీబడి ఫాలోయింగ్ ఆన్ మై ఫీట్. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ వాంట్ ఇట్. సో ఆ మర్యాద అనేది బీజం అండి. మీ వృత్తికి మర్యాద ఇవ్వాలి, మీ సరౌండింగ్స్ మర్యాద ఇవ్వాలి, మీ పక్కోడికి మర్యాద ఇవ్వాలి, మీ ఎదుటోడికి మర్యాద ఇవ్వాలి, మీరు చేసే పనికి మర్యాద ఇవ్వాలి. ఇవన్నీ మర్యాద ఇస్తే మీరు అదుపులో ఉంటారు, Yes, yes. లేకపోతే అదుపు దాటిపోతారు. అదుపు దాటిపోయినప్పుడు ఏమవుద్దంటే మీకు టైం బాగున్నంత వరకు మిమ్మల్ని భరిస్తారు, టైం బాగాలేనప్పుడు వెంటనే వదిలి పరేస్తారు Correct. మిమ్మల్ని. సో మీరు ఎప్పుడు అదుపులో ఉండడం బెటర్. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది అయ్యో వాడికి మార్కెట్ తగ్గిపోయింది అనడం చాలా బెటర్ అండి. అబ్బా నా కొడుకు ఇన్నాళ్ళకి పోయిందండి మార్కెట్ అని అంటాం. సో ఇట్ ఇస్ ఆల్వేస్, ఎందుకంటే మార్కెట్ వస్తుంది పోతుంది, పోతుంది. కానీ మర్యాద అనేది తగ్గకూడదండి. Yes. మీ మీద జనం పెట్టుకునే రెస్పెక్ట్ తగ్గకూడదు, మీ మీద జనం పెట్టుకునే అభిమానం తగ్గకూడదు. Yes. సినిమాలు ఆడతాయి, ఆడకుండా పోతాయి, ఇట్స్ నార్మల్. Mm. మనం యాక్ట్ చేసే ప్రతి సినిమా ఆడాలనే రూల్ లేదు. అవునవును. 82లో కదా సార్ మీది మేజర్, అంటే సినిమా రిలీజ్ అయింది అయితే రిలీజ్ అయింది 81 అండి. 81లో నేను హీరోగా రిలీజ్ అయిన సినిమా రిలీజ్ కాలేదు, కానీ జగమొండి అనే ఒక సినిమా రిలీజ్ అయింది. దాంట్లో 3వ హీరో నేను. ఓకే. సోన్ బాబు గారు ఫస్ట్ హీరో, రాజ్ కుమార్ 2వ హీరో, నేను 3వ హీరో. Mm. ఇది కాకుండా రామదండ్ అని అవును. మురళీమోహన్ గారు హీరోగా యాక్ట్ చేసిన సినిమాలో నేను చిన్న వేషం వేశాను. సో ఈ 2 సినిమాలు 81 రిలీజ్ అయ్యాయి. 82లో నాకు పన్నీర్ పుష్పంగల్ అనే సినిమా రిలీజ్ అయింది హీరోగా. దాని తర్వాత కొంచెం ఓకే ఇతను హీరో అతను వచ్చాడు సినిమా ఇండస్ట్రీలో అని ఒక ఫ్లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఈ 90s వరకు మీరు కంటిన్యూగా ఒకరే దుమ్ము దులిపారు. ఏది తమిళ ఇండస్ట్రీకి సంబంధించి కొడతానే ఉన్నారు సినిమాలు. అడపదడప అప్పుడప్పుడు తెలుగు చేస్తున్నారు తప్ప అవును మొత్తం అయ్యే. ఏది 92 నుంచి పుట్టింటికి- స్టార్ట్ అయిందండి. 92 పుట్టింటికి నుంచి ఆ పుట్టింటి పట్టుచీర, పుట్టింటి పట్టుచీర. మామాశ్రీ, చిన్న కోడలు, కరెక్ట్. అదే ఈ 3 సినిమాలు 2 నెలలు గ్యాప్ లో రిలీజ్ అయ్యి 3 దేవుడి దేవలు బాగా ఆడి అంతో నేను ఎక్కువ తెలుగు మీద తెలుగుకి concentrate. ఇంకా మళ్ళీ తమిళ చూడడం మళ్ళీ తమిళ్ తమిళ్ చూడలేదు. ఎందుకు తిరిగి చూడలేదంటే తమిళ్లో నాకు వచ్చే క్యారెక్టర్లు అన్ని లవ్ స్టోరీలో ఎంటర్ అయ్యాను. స్కూల్ లవ్ స్టోరీలో, ఆ తర్వాత స్కూల్ నుంచి కాలేజీ లవ్ స్టోరీలు, కాలేజీ నుంచి మళ్ళీ కొత్తగా ఉద్యోగం వెతుకుతూ లవ్ స్టోరీలు. సో లవ్ స్టోరీ అనేది ఒక స్టడీ తయారైంది. అయ్యో మనం లవ్ స్టోరీల్లో ఇరుక్కుంటాం, మనకి పర్ఫార్మెన్స్కి. తర్వాత నేను బ్లాక్ బెల్ట్ కరాతే చేశాను. సో ఇవన్నీ మనం చూపించుకోవడానికి డాన్స్ అసిస్టెంట్గా పనిచేశాను. సో ఒక లవ్ స్టోరీ అంటే జనరల్గా నిలబడి పాడ్డాలు, అతను నువ్వు లేకుండా బతకలేని ఉండాలి తప్ప దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ లేదు. దీనికి మనకి ఆస్కారం లేకపోతుందని చెప్పి నేను
డిసైడ్ చేసింది ఏంటంటే లవ్ స్టోరీలు తగ్గిస్తాను, ఎక్కువ ఫ్యామిలీ స్టోరీలు కానీ ఏదైనా చిన్న వైలెన్స్ సినిమాలు అయినా, వైలెన్స్ ఉన్న సినిమాలు కానీ, యాక్షన్ సినిమాలు కానీ చేద్దామని ఒక ఐడియాకి వచ్చినప్పుడు ఏమైందంటే డైరెక్టర్ దగ్గర నుంచి అంత రెస్పాన్స్ బాగాలేదు. బాగాలేనప్పుడు ఏమైందంటే సడన్గా ఒక 6 నెలలు నాకు పని లేని పరిస్థితి తయారైంది. అప్పుడు నేను తెలుగులో ట్రై చేయడం స్టార్ట్ చేశాను. మేనేజర్లతో మాట్లాడాలు, నాయుడు గారిని ఒకసారి కలవడాలు ఇట్లాంటివి జరిగాయి. నాయుడు గారు జ్ఞాపకం పెట్టుకొని పుట్టింటి పట్టుచని పిలిచారు. పిలిచి ఆయన ఎంత ప్లెయిన్ మనిషి అంటే, ఇది హీరోయిన్ సినిమా అయ్యా, నువ్వు కనపడితే నీ అదృష్టం అన్నాడు. సరే సార్ ఏం చేస్తాం, లవ్ స్టోరీలు కంటే చాలా బెటర్ సార్ అని చెప్పి నాకున్న ప్రాబ్లం చెప్పుకున్నాను. అన్నాడు సరే నీకు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు ఇస్తాను బా అన్నాడు. మహానుభావుడు అండి. ఆ తర్వాత నాకు ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్. పుట్టింటి పట్టుచోరు తర్వాత ఆయన నాకు ఇచ్చిన సూరిగాడు క్యారెక్టర్ సూపర్. ఆ తర్వాత ప్రేమ విజేత క్యారెక్టర్, ఆ తర్వాత పరువు ప్రతిష్ట క్యారెక్టర్, తర్వాత అక్కా చెల్లెళ్ళు ఒక మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్, ఆ తర్వాత తోడి కోడళ్ళు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అమేజింగ్ రోల్స్ ఈస్ గివెన్ అండి. ఆర్టిస్ట్గా నేను పడ్డ తపనంతా తీర్చుకోవడానికి నాకు సురేష్ ప్రొడక్షన్స్ నాకు పెద్ద ఒక బ్యాక్గ్రౌండ్ కానీ, ఒక బేస్మెంట్ కానీ, బిల్డింగ్ బేస్మెంట్ అట్లా బేస్మెంట్ ఇచ్చింది. దాని నుంచి నాకు కోడి రామకృష్ణ గారు విలన్ నేర్పించడం కానీ, కామెడీ నేర్పించడం కానీ నా గురువు నిజంగా కోడి రామకృష్ణ గారు. దాసరి గారు నువ్వు ఇట్లా చేయి కాక కొంచెం తగ్గించు, ఇట్లా చేయి కొంచెం అనేవాడు. సో ఇట్లా నాకు నటనకి ఆయన ఇది చేశాడు తప్ప యాక్ట్ చేసి చూపించేది కోడి రామకృష్ణ గారు. అన్ని సింపుల్గా చేస్తాడండి ఆయన. కామెడీ కానీ, విలని కానీ, ఆ సింపుల్నెస్ అనేది నాకు బాగా నచ్చి నేను ఆ మీటర్ పట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. ఆ మీటరే నేను వచ్చి దొంగాట్లో చేశాను, ఆ మీటరే ఇద్దరు మిత్రుల్లో చేశాను. ఆ తర్వాత కామెడీ అనేది అల్లరిపిల్ల కానివ్వండి, ఆ తర్వాత పట్టుకొని చూద్దాం కానీ, అల్లరిపిల్ల నుంచి స్టార్ట్ అయింది నా స్టైల్ ఆఫ్ కామెడీ. సో నా స్టైల్ ఆఫ్ కామెడీ అంటే ఏమిటంటే ఎక్కువ మరీ అవన్నీ అనడం కాకుండా కొంచెం వీలైనంత వరకు ఐ ట్రై అండ్ ప్లే ఇట్ మోర్ లైక్ ఈజీ గోయింగ్ కామెడీ, తప్ప కామెడీ కోసం చేస్తున్నట్టు కామెడీ కాకుండా. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏమిటంటే నేను ఫస్ట్ ఆడియన్స్ నవ్వాలండి మనం నవ్వే ముందు. డైలాగ్ మనం చెప్పి నవ్వేయడం కాదు, డైలాగ్ మనం చెప్పి అమాయకంగా చూస్తే ఆడియన్స్ నవ్వుతుండాలి. కరెక్ట్. సో దట్ ఈస్ మై దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కామెడీ దట్ ఐ లవ్. సో వీళ్ళు నాకు అందువల్ల నేను తమిళ నుంచి తెలుగుకి వచ్చిన తర్వాత తిరిగి కూడా చూడలేదు అని అనడం కంటే, నేను తిరిగి చూసినప్పుడంతా నేను విలన్ రోల్స్ చేశాను తమిళ్లో. ఒక తమిళ సినిమా, 4 హీరోలు, మురళి, ఆనంద్ బాబు వీళ్ళందరూ హీరోలు. దాంట్లో వీళ్ళు నలుగురు ఒక అమ్మాయితో కలిపి ఒక గ్రూప్, మ్యూజిక్ గ్రూప్ ఫామ్ చేస్తే, ఆ అమ్మాయి సితార పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి ఒకడు వస్తాడు. అది ఆ క్యారెక్టర్ నేను. నలుగురితో క్లోజ్గా ఉన్నావు ఏంటి అని అమ్మాయిని తీసుకెళ్ళి నీ హెల్త్ అంతా చెక్ చేయాలని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి వర్జినిటీ టెస్ట్ అంతా చేపిస్తాడు. అమ్మాయికి విషయం తెలిసి పెద్ద ఆర్గ్యుమెంట్, అది పెద్ద సీన్. దాంట్లో వాడు అంటాడు 50 పైసలు రీఫిల్లే నేను 4 సార్లు గోకి చూసి నేను కొంటాను, నేను అట్లాంటి జీవితాంతం నీతో నేను లైఫ్ స్పెండ్ చేయబోతుంటే నేను మొత్తం తెలుసుకోవాలి కదా నీ గురించి అంటాడు. నేను ఎక్స్పెక్టే చేయలేదండి, ఆడియన్స్ క్లాప్స్ కొట్టారండి. ఎక్కడో ఏదో చెప్పిన దాంట్లో లాజిక్ ఉందండి. వాడు ఎదవే, ఎందుకంటే ఇట్లా పని చేసి ఉండకూడదు, బట్ దేర్ ఈస్ సమ్ లాజిక్ టు ఇట్ బికాస్ హీ వాంట్స్ టు అండర్స్టాండ్ హూ ఈస్ గోయింగ్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ విత్. ఆ మురళి సినిమా అయిపోయిన తర్వాత ప్రివ్యూ షో అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మేము అనుకున్నాం నువ్వు ఏదో చిన్న క్యారెక్టర్, ఏదో అమెరికా నుంచి వచ్చాడు, మళ్ళీ లాస్ట్ అమ్మాయికి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయి కూడా పొరా పూసుకేని అంటది, అయిపోయింది అనుకున్నాం కానీ రే నా కొడక ఒక్క డైలాగ్తో క్లాప్లు పెట్టేశాడు అన్నాడు. మురళి ఈజ్ నో మోర్, సత్యస్వర్గాన్ని ఉన్నాడు, వండర్ఫుల్ పర్సన్, గుడ్ ఫ్రెండ్. బట్ తను చెప్పింది ఆ తర్వాత చాలా చాలా వరకు ఒక 2-3 years దాకా నేను ఎప్పుడు తమిళనాడు వెళ్ళినా కూడా వాళ్ళు సార్ రీఫిల్ సార్ అనేవాళ్ళు. సో అట్లా మనకు తెలియకుండా కొన్ని విషయాలు వర్కౌట్ అవుతుంటాయి. సో నేను చెప్పొచ్చింది ఏంటంటే, నేను మళ్ళీ తమిళకి వెళ్ళిందంట ఆల్వేస్ టు డూ నెగిటివ్ క్యారెక్టర్స్. మళ్ళీ నేను అక్కడ రొమాన్స్ గిమాన్స్ తిరిగి చూడలేదు. ఐ డి నాట్, ఎందుకంటే ఎక్కడో నన్ను చూసినప్పుడు అంత పన్నీర్ పుష్పంగా సురేష్ చిన్న కొడంది అழகாరప అని ఇది కొంచెం మనం తొక్కి పట్టాలని చెప్పి నేను మ్యాక్సిమం ట్రయల్ చేశాను. సో అది తెలుగులో వీలైనంత వరకు నాకు కొంతవరకు ప్రార్థన అనే సినిమా ద్వారా, ఆ పరువు ప్రతిష్ట వాజ్ ద బేస్మెంట్, దాని తర్వాత ప్రార్థన, ఆ తర్వాత భవానీ అనే సినిమాలు, ఇవన్నీ చేసి కొంచెం వీలైనంత వరకు నేను ఐ చేంజ్డ్ మై ఇమేజ్. మీరు చూసారా ప్రార్థన అనే దాంట్లో ఆయన ఆల్మోస్ట్ కెరీర్ ఆగిపోయింది, బట్ మళ్ళీ స్టార్ట్ అయింది.
ఎవరిది? ఫస్ట్‌ది భాస్కర్ గారిది. విజయ్ భాస్కర్. అవును. అవును. భాస్కర్ అవును. గారిది. అవునండి. ఆయన అప్పుడు పెద్ద ఆయన ఆయన అప్రెంటిస్ ఆయన. పెద్ద డైరెక్టరే. అవును. కానీ తర్వాత లేరండి మీరు ఆ జర్నీలో విజయ్ భాస్కర్ గారిది. ఎందుకంటే ఫస్ట్ మీ కాంబినేషనే. మీ ఇద్దరిదే. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాల్సిందండి. ఆయన రైటర్‌గా, నేను డైరెక్టర్‌గా ఒక సినిమా ఏది చేయాల్సింది. దీని తర్వాతనా? దీని తర్వాత. ఆహా! ఆ! అంటే భవానీ భవానీ ముందు. భవాని మీ ప్రొడక్షన్. అవును. నా ఆ! ప్రొడక్షన్. సో, ఎక్కడో ఏమైందంటే నాకు ప్రొడ్యూసర్‌తో ప్రాబ్లమ్ వచ్చింది. అంటే తను ఎక్కడో ఎలక్షన్‌లో ఎక్కడో డబ్బులు పెట్టేసి నాకు మీ డబ్బులు ఏమైనా తీసుకొచ్చి పెట్టండి. మీరు ఎవరి దగ్గరన్నా డబ్బులు కొంచెం లోన్ తీసుకొచ్చి పెట్టండి. ఏమైనా సరే నాకు భయమేసింది. నాకు ఓకే. వద్దులేండి ఎందుకు మనం రిస్క్. ఓకే. ఓకే. ఎందుకంటే ఎయిదర్ యూ ప్రొడ్యూస్ ఆర్ యూ డైరెక్ట్. 2 చేయడం అనేది మా హ్మ్. నాన్న దగ్గర చూసాను నేను. హ్మ్. చేతులు కాల్చుకోవడం చూసాను. సో, ఐ డిడ్ నాట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. సో, హ్మ్. అందుకే నేను ఐ ఆల్వేస్ కాన్సంట్రేటెడ్ ఎయిదర్ ఆన్ ప్రొడక్షన్ ఆర్ క్వాలిటీ. డైరెక్టర్ సరిగ్గా చేస్తున్నాడు లేదా మానిటర్ దగ్గర కూర్చోవడం సరిగ్గా క్వాలిటీ వస్తుందా. హ్మ్. ఇది భావనలు చేయగలిగాను, ప్రార్థనలు చేయగలిగాను. ఐ డిడ్ నాట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. హ్మ్. హ్మ్. సో, మా జర్నీ అక్కడ బ్రేక్ అయింది. లేకపోతే 100% మా ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. వి హావ్ ఎ గుడ్ రిలేషన్‌షిప్. ఎందుకో ఆ తర్వాత వర్కౌట్ కాలేదు. ఎందుకంటే నేను ఓసారి విజయభాస్కర్ గారిని అడిగాను నేను. "ఏం సార్ మళ్ళీ పిలవలేదు ఏమిటనంటే, సార్ మీరు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. నాకు మనసు రాలేదు సార్ మిమ్మల్ని హీరోగా చూసుకొని మిమ్మల్ని క్యారెక్టర్ రోల్స్ పిలవడం" అని సార్. నేను చెప్పాను. నా నా మంచితనమో లేకపోతే నా ఇమేజో నాకు విలన్ అయిపోయింది ఇప్పుడు అని ఫీల్ అయ్యాను. సో, ఆ! ఐ హోప్ విజయభాస్కర్ కొడుకు ఇప్పుడు హీరో అయ్యాడని నేను ఆ! విన్నాను. ఆ! సో, ఐ విష్ హ్మ్. హిమ్ ఆల్ ది బెస్ట్. హ్మ్. దేవుడి దయ వల్ల తను సక్సెస్‌ఫుల్ హీరో కావాలి ఇండస్ట్రీలో. సో, ఐ వెల్కమ్ హిమ్ టు ద ఫ్యామిలీ. కానీ మీరు ఓకే. నాన్నగారిది ఒకటుంది జర్నీ. అది చూసి చేయకూడదనుకున్నారు. కానీ మరి మన భవానీకొచ్చేసరికి అదే జరిగిందిగా. అంటే ఆ! మా ఫాదరు ఆ! ఏమనంటే, "రేయ్ సినిమాలు జాగ్రత్త. ఆ! హీరో అయితే చాలా ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. మొత్తం వెయిట్ అంతా భారం అంతా నీ మీద పడుతదన్నాడు." ఏముంది నాన్న సక్సెస్ అయితే అన్నీ ఓకే అయిపోతాయని అనుకున్నాను. తర్వాత ఆయన చెప్పింది నిజం అనిపించింది. ఓకే. ఆ తర్వాత రేయ్ సినిమాలు ఆ తర్వాత నీకు నచ్చిన సినిమాలు నీకు రాకపోతే నువ్వు ఇన్వెస్ట్ చేయాలి అది ఇది అని అనిపిస్తది జాగ్రత్త అన్నాడు. అట్లాంటి పనులు నేను చేయనన్నాను. చేశాను. ఆ తర్వాత డైరెక్షన్ మీద నీకు మైండ్ వస్తది. కొంచెం జాగ్రత్తగా ఉండు. అదే జరిగింది. అది సో, జరిగింది. ఆ! అందుకే నేను ప్రతిసారి నో అన్నప్పుడంతా అదే చేస్తా. అక్కడి నుంచి కొంచెం జాగ్రత్త పడడం స్టార్ట్ చేశాను. ఆ! మన నాలుక మనకు శత్రువు అవ్వకూడదు. వీలైనంత వరకు భవానీ ఎన్నోదవుద్దండి అప్పటికి ప్రొడక్షన్ మీది? అప్పటికి రెండో భవాని. తమిళ్ ఒకటి చేశాను. తర్వాత ప్రార్థన ఒకటి చేశాను. భవాని మూడోది. భవానీ మూడోది. హ్మ్. 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 ఆ తర్వాత శివుడు చేశాను. ఆ తర్వాత కానీ ఓవరాల్‌గా ప్ర అన్ని ఆల్ రాఘవ. ప్రొడక్షన్ రాఘవ. అది కూడా ప్రాఫిట్ పర్వాలేదు. 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 లాస్ అయ్యారా అన్ని విధాలుగా చూస్తున్నా? ఈ ప్రొడక్షన్స్ అన్నిట్లో ఏమన్నా ఒకటన్నా మిమ్మల్ని వదిలేసిందా? నావి నో లాస్ నో ప్రాఫిట్ అండి. ప్రాఫిటా? ఓకే. నో నో లాస్ లాస్ నో అయితే ప్రాఫిట్. హ్యాపీయేనండి. ఓకే. ఎందుకంటే ఏమైందంటే ఆ! కొంచెం ఏదైనా కొంచెం మిగిలినా కూడా అది పబ్లిసిటీ ఖర్చు పెట్టేరాలు. ఓకే. ఎందుకంటే ఎంతైనా నేను హీరోగా సినిమాకి. సో, కొంచెం ప్రమోషన్ బాగుండాలని అని వేరే ప్రొడ్యూసర్ అయ్యుంటే ఏం చేస్తాడంటే ఇంతే దొరికింది కదా! దాన్ని జవురుకునేవాడు. ఆ జవురుకునే మెంటాలిటీ లేదు కాబట్టి ఓకే. విల్ స్పెండ్ టు మేక్ ద ఫిల్మ్ ఎ సక్సెస్ అని. ఆ తర్వాత ఏమైందంటే లాస్ ఎక్కడొచ్చిందంటే బ పార్ట్నర్‌గా చేరిన వాళ్ళు నేను ఫైనాన్సరే నాకు రైట్స్ ఇచ్చేయని అడగడాలు ఇవన్నీ జరగడం వల్ల కొంచెం ఎక్కడో చిన్న మనం కొంచెం లెట్ అస్ బి కేర్‌ఫుల్. నో మోర్ ఇన్వెస్టింగ్ విత్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌తో ఫ్రెండ్‌షిప్ మాత్రం చేయాలి. బిజినెస్ చేయకూడదని ఒక నిర్ధారణకొచ్చి అక్కడి నుంచి ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ నేను ఫుల్ కంట్రోల్‌లో చేసే నా టీవీ సీరియల్స్ ఉన్నాయి. మా వైఫ్ రైటరు ప్లస్ తన ప్రొడక్షన్ తన ప్రొడ్యూసర్‌గా తన ప్రొడక్షన్. సో, దానికి నేను మాక్సిమం సపోర్ట్ ఇస్తాను. 1000 ఎపిసోడ్‌ల పైన డైరెక్ట్ చేశాను నేను. హ్మ్. సో, అది ఫుల్ కంట్రోల్‌లో ఉంటే తప్పులేదు. ఎందుకంటే రేపు ఛానల్ అడిగినప్పుడు సమాధానాలు ఒక మనిషే చెప్పగలగాలి. రైట్. సో, 10 మందిని అడగరు వాళ్ళు. హ్మ్. సో, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హావ్ అండర్ యువర్ కంట్రోల్. హ్మ్. బట్ సినిమా అంటూ వచ్చేసరికి డైరెక్షన్ అనేది వేరే, ప్రొడక్షన్ అనేది వేరే, క్వాలిటీ కంట్రోల్ అనేది వేరే ఉండడం బెటర్. యాహ్! అండ్ ఇంకోటి సురేష్ గారు మీరు 80స్ నుంచి చూసుకుంటే 90స్ వరకు ఆల్మోస్ట్ ఈ 8 ఇయర్స్ గ్యాప్‌లో ఏ ఇయర్‌కి మీరు 8-10 ఫిల్మ్స్ అనుకుంటా. అబోవ్. అవును. అబోవ్. ఒక్క సంవత్సరం నేను 18 సినిమాలు చేశాను. మొత్తం 80 దాటుంటారు. 80 90 ఈ సంవత్సరానికి. అహా! కాదు కాదు. ఓవరాల్‌గా 8 ఇయర్స్. 8 ఇయర్స్‌లోనా? ఆ! తమిళ్ సినిమాలా? తమిళ్ సినిమాలు. ఆ! తమిళ్ సినిమాలు 100 దాటిపోయాయండి 8 100 ఇయర్స్‌లో. దాటాయి. సో, అదే. ఆ! 110, 112 హ్మ్. రేంజ్‌లో ఉన్నాయి. ఓకే. ఆ తర్వాతే వచ్చాను నేను తెలుగుకి. హ్మ్. కానీ అక్కడ మీకు అంటే సపోర్ట్ అంటే నాన్నగారిది గూడా ఇండస్ట్రీకి సంబంధించిన ఒకటుండటం. నాన్నగారిది మైనస్ అండి. నాన్నగారిది వన్ ఆఫ్ ది చిన్న ఆల్‌వేస్ రీజనా? మైనస్. ఎందుకంటే హ్మ్. హ్మ్. ఆయన కొంచెం కోపిష్టి. హ్మ్. సో, ఆయన ఆయన వల్ల నాకు
మైనస్ అని చెప్పడం తప్పు గానీ, ప్లస్ మాత్రం అవ్వలేదండి. ఓకే. ఎందుకంటే అప్పటికి ఆయన ఇండస్ట్రీ కొంచెం అప్పుడు ఒక సినిమా 'రాముడు పరశురాముడు' అనే సినిమా సోమన్ బాబు గారితో యాక్షన్ సినిమా తీసి కొంచెం చేతులు కాల్చుకున్నారు ఆయన. ఇట్ వాజ్ ఎ రాంగ్ కాస్టింగ్. ఎందుకంటే ఆయన అనుకున్న కాస్టింగ్ జరగలేదు. సోమన్ బాబు గారితో ఇంకో సినిమా చేయాల్సింది. ఏదో మంచి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఏమైందంటే ఇక్కడ హీరో కొంచెం స్లిప్ అయ్యేసరికి ఆయన సోమన్ బాబు గారిని రిక్వెస్ట్ అడిగారు. ఇద్దరి తప్పు లేదు. అక్కడ ఏంటంటే అక్కడ టైమ్ వాస్ ది ఎసెన్స్. ఎందుకంటే ఒకసారి ఫైనాన్స్ తీసుకొని ఫారిన్ లొకేషన్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జరిగిన ఈ విషయంతో ఆయన హీ నీడెడ్ ఎ బిగ్ హీరో ఫర్ రీప్లేస్మెంట్. సో ఆ టైంలో సోమన్ బాబు గారు పాపం ఆయన ఓకే అన్నారు. నాన్నగారు వేరే దారి లేకుండా ఈవెంట్ అయ్యేది వాజంట్ రైట్ మిక్స్ సింక్ అవ్వలేదు. సో దాంట్లో డబ్బులు బాగా పోగొట్టుకున్నారు. దాంతోనే నేను ఏదో విధంగా నేను కుటుంబానికి దాహోద్ అవ్వాలని ఎడిటింగ్ అసిస్టెంట్గా రాత్రిపూట, మార్నింగ్ టైం డాన్స్ అసిస్టెంట్గా, ఆ తర్వాత ఇంకోరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సినిమా పనిచేశాను. సో ఈ టైంలో నాకు హీరోగా ఛాన్స్ రావడం, ఎట్లాగో మళ్ళీ మా జీవితాలు మళ్ళీ గాడిలోకి పడ్డాం. బట్ అప్పుడు జరిగిన ఓ ఫ్యామిలీ ఎకనామిక్ కొలాప్స్ నేను జీవితాంతం మర్చిపోలేను. దాంతో ఏమైందంటే కొంచెం ఎక్కడ డబ్బు మీద గేర్ అనేది లేదు. డబ్బు వచ్చి వస్తువులు కొనడానికి మన సౌకర్యాల కోసం అనే ఫీలింగ్ తప్ప డబ్బుతో మనం ఆడుకోవచ్చు అనేది లేదు. ఒక 10-15 ఇయర్స్ కెరియర్లో అయిన తర్వాత డబ్బు మీద కొంచెం మర్యాద స్టార్ట్ అయింది. ఓకే. ఒక 20 సంవత్సరాలు కెరియర్ తర్వాత డబ్బు మీద భయం స్టార్ట్ అయింది. ఓకే. ఎందుకంటే ఒకసారి చేతిలోంచి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదనేది అర్థమైంది. అది మనకు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ. ఈరోజు నేను డబ్బుని భయము, భక్తి, కొంచెం అతి మర్యాదతో చూస్తాను. మన చేతిలోంచి వెళ్ళిపోయిన 10 రూపాయలు మళ్ళీ తిరిగి రాదు. అండ్ ప్లస్ తనకు మానిన ధర్మం వలదు. మిగతా వాళ్ళందరూ ₹1,00,000 ఇస్తున్నారు కదా విరాళం, మనం ఎందుకు తక్కువ ఇవ్వాలి? మనం కూడా నెవర్. నా దగ్గర ఆ టైంలో నాకు ₹10 నేను స్పేర్ చేయగలనా, ₹10,000 స్పేర్ చేయగలనా? ఈ ₹10,000 నేను ఇచ్చేసినా నాకేమి బాధ అనిపించదు అని అనుకుంటే ఆ 10,000 ఇస్తాను. అంతేగాని అంతకంటే ఇవ్వదు. ఎందుకంటే రేపు నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నాకెవ్వరూ నాకు హెల్ప్ చేయరని నాకు అర్థమైపోయింది. అలాంటి సిచ్యువేషన్ జరిగింది. ఎందుకంటే ఒక యూనియన్ మనిషి, నేను ఊటీలో ఉన్నప్పుడు ఆ యూనియన్ వ్యాన్ తొందరగా ప్యాకప్ అయిపోతే ఫస్ట్ వాళ్ళని పంపించేశారు. ఎందుకంటే వాళ్ళు తర్వాత బస్సు పట్టుకోవాలి. ఒక ఊటీ నుంచి కోయంబత్తూరు నుంచి బస్సు పట్టుకోవాలి. సో బస్సు నైట్ టైం బస్సు ఉంది. సో ఈరోజు రాత్రి బయలుదేరి మార్నింగ్ వాళ్ళు మధ్యాహ్నానికి చేరుకుంటారు. సో ఆ బస్సు పట్టుకోవడం ఏదో అర్జెంట్లో డ్రైవ్ చేశారా, తాగేసి డ్రైవ్ చేశారా తెలియదు కానీ బస్సు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఒక యూనియన్ మనిషికి, నేను పేర్లు చెప్పను, యూనియన్ పేర్లు చెప్పను, ఒక యూనియన్ మనిషికి ప్రాణాపాయం జరిగితే అప్పుడు అక్కడున్న యూనిట్ వాళ్ళు కోయంబత్తూరు హాస్పిటల్కి డబ్బు పంపించాలి అర్జెంటుగా. సో అందరు జవురుకున్నారు. నేను నా దగ్గర పర్సులో ఉన్న లాస్ట్ 90 పైసా వరకు తీసి ఇచ్చేసి అక్కడున్న మెడలో ఉన్న గొలుసు కూడా నేను పెట్టి డబ్బులు ఇచ్చేసాను. కరెక్ట్గా ఒక 7-8 సంవత్సరాల తర్వాత నేను టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేస్తుంటే అక్కడ యూనియన్ రూల్స్ యూనియన్లో ప్రాబ్లం వచ్చింది. యూనియన్కి ప్రొడ్యూసర్స్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమో షూటింగ్లన్నీ ఆపేశారు. షూటింగ్లన్నీ ఆపేసినప్పుడు ఏమైందంటే టీవీ సీరియల్ షూటింగ్లో ఆపరు. ఎందుకంటే మరుసటి రోజు క్యాసెట్ వెళ్ళిపోవాలి ఛానల్కి. సో ఏమైందంటే కొంతమంది యూనియన్లో వెళ్ళి మాట్లాడుకున్నారు, కొంతమంది డబ్బులు ఇచ్చుకున్నారు, ఏదో జరిగింది మొత్తానికి. మేము బ్యాక్లో ఉన్నాం. సో ఈరోజు 2 క్యాసెట్లు ఇస్తే వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ క్యూసీ చేసి ఆ 2 రోజులు క్యాసెట్లు ఇస్తే మళ్ళీ ఎందుకంటే సాటర్డే సండే మళ్ళీ వాళ్ళు ఉండరు. ఇట్లాంటి ఏదో ఒక పరిస్థితి ఉన్నప్పుడు నేను ఎమర్జెన్సీగా 2 యూనిట్లు, పైన ఒక షూటింగ్, కింద ఒక షూటింగ్, పైన కింద పరిగెడుతూ షూటింగ్ చేస్తున్నాం. చూస్తే యూనియన్ వాళ్ళు వచ్చారు, షూటింగ్ ఆపేశారు. మొత్తానికి తీసుకెళ్ళి ఇవి పగలగొడుతున్నారు షూటింగ్ స్పాట్ మావి కావు. ఆ పగలగొడితే మేమే పెట్టాలి. తిరిగి వచ్చి చూస్తే ఆ పగలగొట్టేది ఎవరని చూస్తే నేను ఎవరికైతే హెల్ప్ చేశానో. ఓకే. చూసి అన్నా, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదండి, బాగుందా ఇప్పుడు అంటే, అంత బాగుంది సార్, ఏం పర్వాలేదు, కానీ మీరు షూటింగ్ మాత్రం ఆపాలన్నాడు. అక్కడెక్కడో చిన్న ఏదో జరిగింది నాలో. ఓకే. అప్పటి నుంచి తన్ను మాలిన ధర్మం అనేది మనం చేయకూడదు. ఎవరైనా మనిషి, సాటి మనిషి మన మనిషి అనుకోకుండా ఉండడం బెటర్. అదే కృతజ్ఞత అనేది
మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే. ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం బెటర్. ఇట్లా చాలా మందిని నేను వాళ్ళ సొంత ఊరు నుంచి రప్పించి వాళ్ళకి ఇండస్ట్రీలో ఒక స్థానం ఏర్పరిచి ఆ తర్వాత వాళ్ళు వెన్నుపోటు పొడవడాలు ఇవన్నీ చాలా జరిగాయి. సో పేర్లు వద్దు కానీ బట్ ఇది జీవితంలో ఒక భాగం అనుకొని మనం దాన్ని పక్కకి నెట్టేయాలి. కానీ ఇవన్నీ ఈ లగేజ్ లాగా పెట్టుకొని మోస్తూ పోతుంటే ఇది మంచిది కాదు. ఇట్ ఈస్ ఓకే. ఓకే. సో అందువల్లే చెప్తున్నాను, నా వల్ల ఎంత అవుతుందో నేను అంతే ఇవ్వగలను. వాడు లోభి, వాడు ఇది ఏమన్నా అనుకోనివ్వండి, అది పర్వాలేదు. బట్ వాట్ ఐ క్యాన్ ఐ విల్ డూ. బియాండ్ మీ ఐ విల్ నాట్. అండ్ నోబడి షుడ్. ఎందుకంటే అండ్ ఈ మధ్య నేను స్టేట్మెంట్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో వేసాను. నువ్వు దానం చేసేటప్పుడు పక్కన ఫోటోగ్రాఫర్లు ఉండకూడదు, సెల్ఫీ తీసుకోకూడదు. అదే అదే అంటే కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు. తెలియకూడదు. అది అది ఓకే. అంతేగాని బట్ ఇప్పుడు అట్లా లేరు. ఇప్పుడు అట్లా లేదండి. అసలు నేను ఇది చేశాను అది చేశానని మైకిల్లో చెప్పడాలు వై దానికోసమే చేస్తున్నారు. అది అయితే చేయొద్దు మరి. దానికోసమే వాళ్ళు చేసేది. అయితే దాన్ని దానం అంటారు, దాన్ని పిఆర్ అంటారు. అవును, దానికోసమే. సో మీరు దయచేసి దాన్ని దానం అనకండి అని వాళ్ళకి అంటాను నేను. డోంట్ కాల్ ఇట్ చారిటీ, కాల్ ఇట్ పిఆర్. పబ్లిసిటీ. పిఆర్, పబ్లిసిటీ రిలేషన్షిప్, ప్రెస్ రిలీజ్, పబ్లిసిటీ రిలేషన్షిప్ ఏమని అనుకోని. సో నేను పిఆర్ అంత పెద్ద మనిషిని కాదు నేను. సో నేను చేసేది దానమే. సో ఎవరికి చేస్తాను, ఎట్లా చేస్తాను, ఎంతమందికి చేస్తాను, ఎంత చేస్తాను, అది నాతో పెట్టుకుంటాను. సో నా గురించి బాగా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకునేవ్వండి, చెడుగా మాట్లాడుకునే మాట్లాడుకునేవ్వండి, ఇట్స్ ఓకే. మీకు కాంపిటేటర్గా ఎవరు ఉన్నారండి అక్కడ తమిళ్లో? కార్తీక్, ప్రభు, మురళి, ఆనంద్ బాబు, వీళ్ళందరూ అప్పుడు నా ఏజ్ సమకాలికులు. సో వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండే ఉంది. సో ఆ టైంలో మోహన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తను బ్లెస్సింగ్, ఎందుకంటే ఇళయరాజా గారి బెస్ట్ సాంగ్స్ తనకు వచ్చాయి. మేము ఎంత క్యాజువల్గా ఉంటామంటే తను ఎప్పుడు చూసినప్పుడు అంతా అంటాడు, నా కొడుక #1 హీరోయిన్స్ పడ్డారా నీకు. నేను చెప్తాను, నా కొడుక #1 సాంగ్స్ పడ్డారా నీకు. సో ఇట్లా ఇంత క్యాజువల్గా మాట్లాడుకున్నాడు. ఎక్కడ మేము ఇది నువ్వు హిట్లు ఇచ్చా, నేను హిట్లు ఇచ్చా, అవన్నీ ఏం లేదు. చాలా అంత క్యాజువల్గా మాట్లాడుకునేవాళ్ళం. సో అవుట్డోర్లో నేను కార్తిక్ ఒక పక్కన షూటింగ్ చేస్తున్నాం అంటే నైట్ అంతా మేము పక్క బెడ్లో ఒకే రూమ్లో పడుకొని రాత్రి అంతా కబుర్లు చెప్పుకొని మార్నింగ్ షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. ప్రొడ్యూసర్ అన్నాడు, సార్ మీ ఇద్దరికి హోటల్ రూమ్లు ఇచ్చారు కదా సార్, 2 హోటల్ రూమ్లు ఇచ్చారు, హ్యాపీగా పడుకోవచ్చు కదా సార్, రాత్రి అంతా ఏం మాట్లాడతారు సార్ మీరు. అప్పటికి నాకు తనకి ఏం అలవాట్లు లేవు. సో ఏదైనా బాటిల్ గీట్లు చూసింటే వాళ్ళు ఏదైనా ఎన్నో సార్ అని మాట్లాడేవాళ్ళు, అది లేదు. ఏదో కబుర్లు, పిచ్చి కబుర్లు, ఆ కబుర్లు, ఈ కబుర్లు. సో అందుకే మేనేజర్ తిట్టేవాడు, కార్తిక్ మేనేజర్ ఉండేవాడు, నాకు అప్పుడు డ్రైవర్ పక్కన వచ్చేవాడు, చెప్పారు, కాళ్ళు ఎరగొట్టేస్తారు, మీ రూమ్ లో మీరు ఉండాలి అంతే అని. అంటే డైరెక్ట్ గా కార్తిక్ నాకు చెప్పలేక ఇట్లా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. ఇట్ వాస్ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ని మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేయాలని 80s గ్రూప్ తయారైంది. సో శోభన కానివ్వండి, సుహాసిని గారు కానివ్వండి, రేవతి కానివ్వండి, లీజీ కానివ్వండి, సో ఖుష్బు, వీళ్ళందరూ ఆల్ సమకాలికులు. అండ్ మాతో పాటు హేమీలు, మన వెంకటేష్ గారు, నాగార్జున కానీ, చిరంజీవి అన్నయ్య కానీ, బాలకృష్ణ గారు కానీ. సో ఇక్కడ ఓ ఫ్యామిలీ లాగా ఉంటాం మేము తప్ప అక్కడ సినిమా ఆర్టిస్టులు కాదు మేము. అక్కడ కొంతమంది కోచ్ చేష్టలు చేస్తుంటారు, పిల్లి చేష్టలు చేస్తుంటారు, పిల్ల చేష్టలు చేస్తుంటారు. సో ఇట్స్ ఆల్ ఫన్, గుడ్ ఫన్. నిజంగా ఆయన అన్నట్టు మంచి మంచి హీరోయిన్స్ పడ్డారండి మీ పక్కన కదా, ఆల్ కాంబినేషన్ చూస్తుంటే ఓవరాల్ గా. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అబ్బా భలే గ్లామరస్ హీరోయిన్స్ పడ్డారని అనిపిస్తుంది. నాకు ఎట్లా అనిపించింది అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని యాక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతిదీ హేమీలు, అయ్యో శోభన అమేజింగ్ యాక్టర్స్, సుహాసిని అమేజింగ్ యాక్టర్స్, మీరు రేవతి అమేజింగ్ యాక్టర్. వీళ్ళందరూ ఏంటంటే నేను యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో నాకు ఇంత వెయిట్ ఉంటే వాళ్ళకి ఇంత వెయిట్ ఉండేది. సో ఆల్వేస్ 10% అట్లీస్ట్ వాళ్ళకి ఎక్కువ డైలాగులు కానీ, ఎక్కువ పాత్ర కానీ, లేకపోతే ఒక పవర్ఫుల్ సీన్ కానీ ఎక్కువ ఉండేది. ఎందుకంటే దే వర్ సో గుడ్, అంత కేపబిలిటీ ఉండేది వాళ్ళలో. అండ్ రమ్యకృష్ణ కానివ్వండి. సో రమ్యకృష్ణ తమిళ్లో 2-3 సినిమాలు చేశాను. ఫ్రమ్ దేర్ అంచెలంచెలుగా పెరిగి టుడే షీ బికమ్ పవర్ హౌస్ యాక్ట్రెస్. చాలా గర్వంగా ఉంది నాకు. సో టు బీ వర్కింగ్ విత్ కేపబుల్ పీపుల్ ఇంప్రూవ్స్ యువర్ కేపబిలిటీ అండి. సో వాళ్ళతో యాక్ట్ చేశానన్న గర్వం తప్ప వాళ్ళతో యాక్ట్ చేసి చాలా నేర్చుకున్నానన్న ఒక తృప్తి నాకు ఉంది. అండ్ వాళ్ళందరూ వచ్చి అప్పుడు వర్క్ చేసేటప్పుడు వాళ్ళందరినీ ఇట్లా చూసుకున్నామండి మేము. నెవర్ ఆన్ హీరోయిన్,
నెవర్. ఎందుకంటే హ్మ్. వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ గాని, వాళ్ళ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ గాని, అందరం ఒక చిన్న అప్పుడు అప్పుడు హాలీవుడ్ సినిమాలు వాస్ ది యార్డ్ స్టిక్. ఈరోజు హాలీవుడ్ అంటే ఈ మార్వెల్ సినిమాలు, సూపర్‌మ్యాన్ సినిమాలు అయిపోయాయి తప్ప, అప్పట్లో దేర్ వర్ సచ్ గుడ్ యాక్టర్స్. ఒక రాబర్ట్ డినిరో కానివ్వండి, ఆల్ పచినో కానివ్వండి, రిచర్డ్ డ్రేఫస్ కానివ్వండి, దేర్ వర్ గ్రేట్ యాక్టర్స్. అండ్ గోల్డీ హార్న్ కానీ, సూజన్ సారండన్ కానీ, వీళ్ళంతా దే వర్ అమేజింగ్ యాక్టర్స్. సో మాకు యార్డ్ స్టిక్ ఉండేది. షీ డిడ్ సచ్ ఎ గుడ్ రోల్ యార్, ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్. ఇట్లా మాట్లాడుకునేవాళ్ళం. ఓకే. ఓకే. సో ఇట్ వాస్ ఆల్వేస్ అబౌట్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అండ్ ఇంప్రూవింగ్ యువర్ క్రాఫ్ట్. రైట్. ఈ రోజు నాకు తెలిసి సినిమా షూటింగ్‌లో ఎంతమంది క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు గానీ, నేను మాత్రం చూడడం లేదండి. అండ్ ఎక్కువగా మీరు గమనించారా? వన్స్ తమిళ్‌కి డిస్కనెక్ట్ అయిన తర్వాత అక్కడ తగ్గిచ్చేస్తారు. అంటే తెలుగు ఇండస్ట్రీ, తమిళ్ ఇండస్ట్రీ 2 కంపేర్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కువ శాతం చేస్తే ఒకే ఇండస్ట్రీలో ఉంటారు. అవును. మళ్ళీ ఇటొచ్చేస్తే ఈ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉండటం. అవునండి. మళ్ళీ తగ్గించడం. ఎందుకంటే అప్పటి వరకు అంత ఫ్లో ఔటింగ్ ఆల్మోస్ట్ ఒక 100 పైగా సినిమాలు చేసిన తర్వాత హ్మ్. మళ్ళీ తెలుగులో మీరు బిజీ అయ్యారు. అవును. బిజీ అయిన తర్వాత మళ్ళీ అక్కడ పూర్తిగా తగ్గిచ్చేశారు. అంటే అంటే నేను తగ్గించడం కాదండి. ఆ! ఇప్పుడు దీంట్లో చాలా విషయాలు ఉన్నాయండి. ఓకే. మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద లిప్ అండ్ ద కప్ అంటారు చూడండి. ఓకే. ఇప్పుడు ఏమవుద్దంటే మనం ఒక చోట ఒక రొటేషన్‌లో ఉన్నామంటే, ఈ సినిమా షూటింగ్‌లో ఇంకోరు బుక్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్‌లో ఇంకోరు బుక్ చేస్తారు. ఓకే. ఓకే. సో ఆహా! ఏమవుద్దంటే ఒక ఫ్లో క్రియేట్ అవుద్ది. హ్మ్. ఇది మాత్రమే కాకుండా మనం ఈ ఫ్లోలో మనకి ఇట్లా వెళ్ళిపోతున్నాం ఎక్కువ అని చెప్పి మనం ఫోన్ చేసి వాళ్ళకి వీళ్ళకి మనం మాట్లాడుకుంటే, అక్కడున్న డైరెక్టర్లు ఏం చేస్తారంటే మేనేజర్ల దగ్గర చెప్తారు. సురేష్ గారిని పిలవండి అని. అక్కడ మేనేజర్ వాడు ఎవరికి మేనేజరో, ఏ ఆర్టిస్ట్‌కి మేనేజరో ఏమిటో తెలీదు గానీ, చాలా కారణాలున్నాయి. ఒకటి ఆయన అమెరికాలో సెటిల్ అయిపోయారండి అంటారు. నాకు అమెరికాకి సంబంధం లేదు. ఎప్పుడో మా బాబుని చూసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు ఎళ్లి వస్తుంటాను తప్ప, నేను నెక్స్ట్ నంబర్ 2 ఏంటి ఆయన తెలుగులో బిజీ అండి హ్మ్. అని. ఇక్కడ ఆయన అడ్రెస్ తెలీదండి. ఆయన మా మద్రాసులోనే ఉండడం లేదండి ఆయన. సో, ఇవన్నీ కారణాలు చెప్పి ఎట్లాగో ఒకటి సైడ్ ట్రాక్ పట్టిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆ డైరెక్టర్‌తో కలిసినప్పుడు మనం నొచ్చుకొని, "ఏం సార్ పిలవలేదు మీరు." "పిలిచాను నువ్వు లేవు అమెరికాలో సెటిల్ అయ్యావు." ఎట్లా? అప్పుడు ఇట్లాంటి రియాక్షన్‌లు జరుగుతుంటాయి. సో, ఓకే. ఏమవుద్దంటే హ్మ్. చాలామంది మన ప్రాక్సిమిటీ మనం ఉన్న దగ్గరని ఆహ్, వీళ్ళందరూ విడగొట్టాలని చూస్తుంటారు. కొన్ని వర్కౌట్ అవుతుంటాయి, సింక్ అవుతుంటాయి. సో, అది ఇట్ ఈస్ మోర్ ఆన్ ఫేట్ అండి మనం. హ్మ్. దాన్ని మనం హ్మ్. ఏం చేయలేం. హ్మ్. అప్పుడప్పుడు ఏమవుద్దంటే నాకు మీరు నమ్మరు. ద ఫస్ట్ ఫోన్ కాల్ ఐ గాట్ ఫర్ జనతా గ్యారేజ్ నేను బాబుని చూడడానికి నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడికొచ్చింది ఫోన్ కాల్. ఓకే. హ్మ్. ఫస్ట్ టైమ్ అప్పటి వరకు నేను అక్కడికెళ్ళి వేరే సిమ్ కార్డ్ తీసుకునేవాడిని. ఫస్ట్ టైమ్ సరే ఖర్చయినా పర్లేదని ఇండియా సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసుకున్నాను ఎయిర్‌టెల్‌లో. అక్కడ కూడా ఫోన్‌లొస్తాయని చెప్పి. ఓకే. సో, ఫస్ట్ ఫోన్ కాల్ ఐ గాట్ ఫర్ జనతా గ్యారేజ్. అప్పుడు అనుకున్నాను నేను అమెరికాలో ఉన్నా కూడా వస్తది మనకి. వచ్చే ఛాన్స్ రాకుండా పోదు. అవును. మనకి ఏది రాసి పెట్టిందో అది వస్తదని. నేను చెప్పాను సార్ 1 వీక్‌లో నేను తిరిగి వచ్చేస్తున్నాను. వచ్చే వెంటనే వచ్చి కలుస్తానన్నాను. అట్లాగే వచ్చాము, కలిసాము. ఇట్లా అయిపోయింది. సింక్ అయింది. అప్పుడు డైరెక్టర్ అన్నారు, "సార్ మీరు అమెరికా అనంగానే మేము మీరు అక్కడ సెటిల్ అయిపోయారు అనుకున్నాను సార్. ఆ తర్వాత మీ మేనేజర్ చెప్పాడు, లేదు సార్ మీరు లోకల్ కాల్ చేయండి. ఆయనకి పడతదండి బ్యాండ్" అన్నారు. హ్యాపీగా చేసేవాడిని అన్నారు జోక్‌గా. ఆ! హి డిడ్ దట్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ప్రావిడెన్స్ అని. హ్మ్. నా నంబర్ 1 హిట్ సినిమా 365 రోజులు ఒకే థియేటర్‌లో ఆడిన సినిమా. ఒక హీరోని బుక్ చేయడానికెళ్ళి, ఆ హీరోకి అమెరికా లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆహ్, ఆహ్, స్కాలర్‌షిప్ వస్తే సినిమాలో ఎంటర్ అవుదాం చేస్తామనుకున్నవాడు మానేశాడు ఐడియా. ఐడియా మానేస్తే ఆ సినిమా డైరెక్టరు మైండ్ దొబ్బి నేను కూల్ డ్రింక్ తాగాలని కూల్ డ్రింక్ షాప్ దగ్గరికొచ్చి కూల్ డ్రింక్ ఆర్డర్ చేసి తిరిగి చూస్తే ఎవరు కనపడ్డారు? నేను. ఓకే. "ఏం చేస్తున్నావు ఇప్పుడు?" అన్నాడు. "ఏం చేయట్లేదు సార్. నెక్స్ట్ మంత్ వేరే సినిమా ఉంది. నేను చేస్తున్నాను." "బిజీగా ఉన్నావా?" అన్నాడు. "ఏదో కొంచెం బిజీగా ఉన్నాను సార్." "సరే. రేపు రాత్రి ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను. బయలుదేరు షూటింగ్. నువ్వే హీరో" అని వెళ్ళిపోయాడాయన. ఓకే. అదెవరంటే ఇళయరాజా గారి తమ్ముడు గంగయ్య అమరన్. ఓకే. ఆ! అప్పటి వరకు బాగా పరిచయాలు. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ సినిమా ఇళయరాజా గారు వచ్చి మ్యూజిక్ డైరెక్టరు. గంగయ్య అమరన్ దాంట్లో వచ్చి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఓకే. ఆ! సో, ఈయన వచ్చి ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నారు గంగయ్య అమరన్ గారు. ఇంత హోప్స్ పెట్టుకొని న్యూ ఫేసు నేను ఎవ్వరిని అసలు ఇంతవరకు ఎప్పుడు పరిచయం లేని మనిషిని చూపించాలనుకున్నాడు. వేరే దారి లేక కూల్ డ్రింక్ షాప్‌లో నేను తారసపడ్డాను కాబట్టి ఓకే. 'కోళి కూద్' అనే సినిమా. ఓకే. సో, ఆ సినిమాలో నేను ఇట్లా బుక్ అయ్యాను నేను.
ఆ తర్వాత అక్కడ అవుట్‌డోర్ ఎళ్ళిన తర్వాత 10 రోజులే ఉన్నాయి. 11 రోజు నుంచి నేనేం చేశా షూటింగ్ అనంటే, ఆ సినిమా షూటింగ్ వాడు ఫోను చేసి, "సార్ నాకొక 10 డేస్ లేట్ అవుతుంది సార్ షూటింగ్" అన్నాడు. థాంక్ యూ అని అనుకున్నాను నేను. ఎందుకంటే ఈయనతో మళ్ళీ ఫస్ట్ అవును. సినిమా చేస్తున్నాడు. వీళ్ళతో మళ్ళీ ట్రబుల్ ఇవ్వడం ఇష్టం లేక అని అన్నాడు. ఈయన గంగయ్యమనని వచ్చి అన్నాడు, "సార్ నెక్స్ట్ 10 డేస్ కూడా మనకు ప్రాబ్లమ్ లేదు సార్" అంట. మన టైం బాగుందనని వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత కట్ చేస్తే అప్పుడు కూడా అవ్వలేదు షూటింగ్. ఇంకో 1 వీక్ అని అన్నారు. నేను ఫోన్ చేసి, "సార్ ఒక 1 వీక్" "కరెక్ట్ సార్. 1 వీక్ తర్వాతే సార్ మన షూటింగ్" అని ఆయన అన్నాడు. ఓకే. అప్పుడు అనుకున్నాను ప్రావిడెన్స్ అప్పుడు ప్రావిడెన్స్ అనే వర్డ్ దొరికింది నాకు. ఓకే. ప్రావిడెన్స్ అంటే అన్నీ చక్కగా కుదరడం అన్నమాట. ఒక విషయం జరగడానికి. యాహ్! ఓకే. సో ఇట్ వాస్ హ్మ్. డివైన్ ప్రావిడెన్స్. హ్మ్. ఆ సినిమా నాకు ఛాన్స్‌గా దొరికిన సినిమా. నేనేం వేషం చేస్తున్నానో కూడా తెలీదు. నేను ఔట్‌డోర్ ఎళ్ళిన తర్వాత అడిగాను. "సార్ కథ ఏమిటి సార్" అంటే, ఓ పోస్ట్ మ్యాను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి ఆల్రెడీ నిశ్చితార్థం అయింది. నేను బక్కలు ఇరగ్గొడతారు. ఆ అమ్మాయి నీ కోసం లేచి నిలబడుతది. ఇద్దరు పారిపోవాలని చూస్తారు. లాస్ట్‌లో వాడు మనసు మార్చుకొని ఇద్దరికి పెళ్లి చేస్తాడు. అయిపోయింది కదా! అన్నాడు. ఇంత సింపుల్ 2 మాటలండి. ఇది సంవత్సరం ఆడింది సార్ ఒకే థియేటర్‌లో. ఓకే. ఓకే. అంటే, అంటే ఫస్ట్ 150 డేస్ స్ట్రెయిట్ ఆడిన రెండో సినిమా ఇది తమిళ్ ఇండస్ట్రీలో. తమిళ్ ఇండస్ట్రీ. తమిళ్ ఓకే. ఇండస్ట్రీలో తెలుగులో ఫస్ట్ సినిమా వచ్చి తెలుగులోదండి? తెలుగులో ఏం వస్తాయి? నాకు పెద్ద హిట్‌గా పెద్ద హిట్. పరిగణించింది ఆ! 'సూరిగాడు'. సూరిగడే కదా! 'సూరిగాడు' అదే నెక్స్ట్ అదే. స్టేట్ థియేటర్ రన్ అనేది. పుట్టింటి పట్టు చీర కూడా ఆడింది. పుట్టిన బ్రహ్మాండంగా. పట్టు కూడా ఆడింది. ఆ! అంటే అది ఎక్కువ బీసీ సెంటర్స్‌లో ఎక్కువ ఆడిన సినిమా. అవును. అవును. 'సూరిగాడు' బీసీ, ఏబీసీ హిట్. ఏబీసీ హిట్. కరెక్ట్. అన్ని వర్గాలకి. ఎందుకంటే తల్లిదండ్రులు అన్ని అవును. వర్గాల్లోనూ ఉన్నారు కదా! అందరి ఎగ్జాక్ట్‌లీ. ఫీలింగ్‌లు అదే కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇప్పటికి ఆ సినిమా అసలు అవునండి. చెప్పుకునేది. బట్ ఆ తర్వాత 2 హ్మ్. సంవత్సరాలు నన్ను తిట్టుకున్నారండి. ఆ! అబ్బా! ప్రతి తల్లి తిట్టుకునింది. ప్రతి తండ్రి నన్ను విలన్ చూసినట్టు చూసాడు. సరే పర్లేదు మరి బాగా చేసావు అనుకున్నాను. కానీ చూడండి మీరు యమున గారి కాంబినేషన్ అన్ని హిట్సే పడ్డాయి. అవునండి. కానీ యమున గారికి కొన్ని ఆ బ్యాక్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ టైంలో మీరు కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చారా? నాకు ఆ తర్వాత టచ్చిపోయిందండి నాకు. చచ్చిపోయింది. ఆ! టోటల్‌గా మధ్యలో నేను ఒక సీరియల్ నేను సీరియల్ చేస్తుంటే పక్క దీంట్లో సీరియల్ షూటింగ్ చేస్తుంది. నేనుగా వెళ్లి వాళ్ళ సెట్‌కెళ్ళి బాగున్నావా? ఏంటి అంతా ఇది అని మాట్లాడాను. ఓకే. 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 ఎవ్రీథింగ్ ఓకే. ఆల్ హ్యాపీ అని సరే ఓకే అమ్మా వచ్చేసాం అంతే హ్మ్. అయిపోయింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళు మనసు విప్పి వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం ఏదైనా తిరిగి మాట్లాడతాం. అదేలే. వాళ్ళు అంతా బాగుంది. ఏం ప్రాబ్లమ్ లేదన్నప్పుడు మనం ఇంకేం అవునండి. మాట్లాడతామండి. అవును. మరి అవును. నాకు కెలకడం ఇష్టం లేదండి. యాహ్! ఓకే. నేను ఏదో చూచాయిగా విన్నాను తప్ప, హ్మ్. దాని గురించి లోతుకెళ్ళి దాన్ని రిసర్చ్ చేసి మనం అంటే యూట్యూబ్‌లోనో మీడియాలో వచ్చింది అవన్నీ కాబట్టి. నేను ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. యాహ్! ఓకే. ఈరోజు గూడా మా మెంబర్ ఒక లేడీ గురించి మాట్లాడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్. హేమ అది గారు. అది ఓకే. అది నిజమా కాదా నాకు తెలీదు. నిజమా కాదా నేను తెలుసుకోనక్కర్లేదు. ఓకే. నేను ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓహ్! నాగార్జున గారిది ఎందుకు మిస్ అయ్యారండి? మిగతా వాళ్ళందరి కాంబినేషన్ ఉంది. నాగార్జున గారిది మిస్ అయ్యారు కదా! ఇన్ని సంవత్సరాల కెరియర్‌లో ఒకటి కూడా రాలేదా? ఆహ్, నాకు ఒక్క ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ! అది 'నాగార్జున' గారు, 'సుమంత్' గారు చేసిన సినిమా ఒక సినిమా. 'ఫ్రెండ్స్' అని తమిళ్‌లో ఒక సినిమా చేశారు. స్నేహితుడు. 'స్నేహితుడు.' ఆ! ఆహ్, వాళ్ళిద్దరు చేశారు. మ 'నాగార్జున' గారు, 'సుమంత్' గారు. 'స్నేహం అంటే ఇదేరానా సినిమా ఏమో పేరు? నాకు పేరు తెలీదు గానీ, 'స్నేహం అంటే ఇది.' నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లా ఆ! 'నాగార్జున' గారితో చేస్తారని. హ్మ్. హ్యాపీగా చేస్తాను. నేను తమిళ్ సినిమా చూసాను. బాగుంది సినిమా. డెఫినిట్‌గా ఐల్ బి హ్యాపీ టు పార్ట్ ఆఫ్ ఇట్. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ రాలేదు. హ్మ్. ఏమైందో తెలీదు. సో, ద ఆ ఫోన్ కాల్‌తో నేను ఓకే. నాతో కూడా యాక్ట్ చేశానని అనే ఫీలింగ్ ఉంటదని నా మనసులో అనుకున్నాను. బట్ సమ్‌హౌ ఇట్ డిడ్ంట్ వర్క్. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ వర్క్. ఓకే. ఐయామ్ ఓకే. ఓకే. దాంట్లో సుమంత్ గారు చేశారు. అవును. ఆ సినిమా. అవును. ఆ అవును. క్యారెక్టర్ అయ్యుండే. అవును. అంటే అది అవును. ఓకే. మీకు చిరంజీవి గారితో చేశారుగా ఇద్దరు మిత్రులు. అవును. జస్ట్ చేశాను. లైక్ అంతే ఉంటది అది గూడా. ఆ క్యారెక్టర్ గూడా. అదే. అదే. కానీ మరి సూరిగాడప్పుడు మీరేదైతే ఫేస్ చేశారో, మరి ఇద్దరు మిత్రులప్పుడు గూడా మరి మెగా ఫ్యాన్స్‌ది ఏమన్నా వచ్చిందా? అంటే అందరికి తెలుసనుకుంటాను నేను అన్నయ్య ఫ్యాన్ అని. అంతేనా? ఓకే. సో, అందరికి అప్పటికి తెలిసిపోయింది. ఆ! ది వే ఐ టాక్ అబౌట్ హిమ్ ఇంటర్వ్యూలో ఆ! ఆయన గురించి అంతా నేను చనువుగా మర్యాదగా మాట్లాడతాను తెలిసిపోయింది. సో, పెద్ద ఏమి ఆ! హ్మ్, ఎక్కడ నేను ఆయన్ని కొట్టే సందర్భాలు ఏమి లేవు. సో, కాబట్టి ఓకే. నాకు అవన్నీ ఇలాంటిది వేరే హీరోదేమన్నా ఫేస్ చేశారండి? నాకు నేను ఎక్కడ అనుకున్నానంటే నేను దొంగాట్లు ఏమన్నా ఉంటదేమో అని అనుకున్నాను. అది అది అనిపించలేదు నాకు. హ్మ్. వెంకటేష్ గారితో ఉంటదేమో అనుకున్నాను. అది అనిపించలేదు నాకు. హ్మ్. ఆ తర్వాత బాలయ్య బాబుతో ఉంటదేమో అనుకున్నాను. నాకు అక్కడ ఎక్కడ నేను ఫేస్ చేయలేదు. ఆ! ఆ! వెంకటేష్ గారితో ఉండటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టరు దేవిపుత్రుడు. దేవిపుత్రుడు. ఆ! 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 అంటే దొంగ నా కొడుకు క్యారెక్టర్ అండి వాడు. ఫ్రెండ్‌గా ఉంటూ సడెన్‌గా అదేలే. మారిపోతాడు. సో, ఐ ఆ! థాట్ ఇట్ వుడ్ బి ఓకే. కొంచెం ఏమన్నా ఇదవుద్దేమో, ఆ! తిట్టుకుంటారేమో అనుకుని. హ్మ్.
ఓకే. దొంగాటలో ఓ ఫుల్ లేడీ ఉంటుంది. వచ్చి ఒకసారి చెప్పిన ఆ! నాకు షూటింగ్‌లో ఉన్నప్పుడు చెప్పింది. ఆ! భలే నమ్మించారండి మీరు అనేది. అమ్మో! ఇది బానే ఉంది. తిట్టుకోవడం కంటే ఇది బెటర్‌గా ఉంది. అచ్చా! దేవిపుత్రుడా? ఆ! ఓకే. ఆహా! ఓకే. కెరియర్ మొత్తం చూసుకున్నప్పుడు మీకు బ్యానర్ వైసు రామనాయుడు గారు అవునండి. మేజర్ ఉన్నారు. అవునండి. ఎట్లయితే ఉన్నారో, అట్లా దాసరి నారాయణరావు గారు ఎట్లయితే యెస్. ఉన్నారు. వీళ్ళిద్దరు కాకుండా సపోర్టింగ్ ఉన్నోళ్ళు ఎవరున్నారండి తెలుగు ఇండస్ట్రీలో? మేజర్‌గా చెప్పుకునే రోల్‌లో మీ కెరియర్ పరంగా. వీళ్ళిద్దరే వస్తున్నారా? అంతేనండి. ఓకే. ఆ! అంతే. అంటే హ్మ్. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లు నేను క క బ బ కలిసి పనిచేసిన గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. బాపు గారితో పనిచేశాను. అది యాహ్! నా అదృష్టంగా భావిస్తున్నాను. హ్మ్. 'పెళ్ళిడి పిల్లలు' అనే సినిమా. హ్మ్. ఆ తర్వాత కోటి రామకృష్ణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, ఈవీవి గారు. ఆహ్, నేను ఈయనతో యాక్చువల్లీ పని చేయలేదు. ఆహ్, మన కృష్ణారెడ్డి గారితో, ఎస్‌వి కృష్ణారెడ్డి గారితో. అదొకటి చిన్న లోటుంది నాకు. అవునా? ఆ! ఆ! అంటే ఎందుకో ట్రై చేశాను మాక్సిమం కానీ అది వర్కౌట్ కాలేదు. హ్మ్. హ్మ్. అది తప్ప నాకంటూ ఒక సపోర్ట్ గాని, ఒక పుష్ గాని అంటూ ఏమి లేదండి. నేను ఐయామ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే. ఎందుకంటే ఎవరు వచ్చి నా వల్ల వాడొచ్చాడని. ఓకే. హ్మ్. అది నాకు ఇష్టం ఉండేది కాదు. నేను ఐయామ్ హ్యాపీ దిస్ వే. 'అమ్మోరు' గూడా వన్ ఆఫ్ ది మెయిన్ సినిమా అండి. మీరు అవునండి. చూసుకున్న వాటిల్లో. 'అమ్మోరు' గూడా అప్పటికి 'అమ్మోరు' హీరో వచ్చి శ్యాంప్రసాద్ రెడ్డి గారండి. హ్మ్. దాంట్లో హ్మ్. డౌట్ లేదు. హ్మ్. ఎందుకంటే హ్మ్. అది ఆయన విజన్, ఆయన కన్విక్షన్, ఆయన బిలీఫ్. హ్మ్. ఎందుకంటే ఒక ఫుల్ సినిమా తీసి నాకిది కాదు, నేను అనుకున్నది ఇది కాదు అని మళ్ళీ డైరెక్టర్‌ని మార్చి, విలన్‌ని మార్చి, మళ్ళీ ఫుల్ సినిమా మళ్ళీ తీయడం అనేది గ్రేట్. అది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన కన్విక్షన్. సో, సినిమా 'అమ్మోరు' హిట్ మార్కులన్నీ ఆయనకే ఎళ్తాయి. ఆ! ఆ! అండ్ ప్లస్ ఒక ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ 'సౌందర్య'. సో, ఆ! 'సౌందర్యకి' మార్కులు. సో, నేను ఆ మార్కులు ఏం తీసుకోను. హ్మ్. 'అమ్మోరు' సినిమాలో నేను ఉన్నాను హ్యాపీ. ఆ! లేదు మీ పెర్ఫార్మన్స్ కూడా చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. మంచి అదే క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. హ్మ్. ఆ మధ్యలో మీకు ఒక ఫేజ్ ఉందండి. అంటే ఆల్‌మోస్ట్ ఆహ్, 90స్ ఒక 3 ఇయర్స్ గ్యాప్. ఒక మీ మొత్తం కెరియర్ చూసుకుంటే ఒక 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. అంటే ఇండస్ట్రీకి సంబంధించి దూరంగా ఉండాల్సొచ్చింది. ఎనీ రీజన్ అండి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? ఐడియా లేదు. 96-8 అనుకుంటా. సంథింగ్. లేతే 2006-8 మధ్యలో అనుకుంటా. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ అనుకుంటా. ఆ! అది 2000 ఉండొచ్చు. ఎందుకంటే ఆ! నేనప్పుడు ఫుల్‌గా నేను టీవీ సీరియల్ మీద కాన్సంట్రేట్ చేయడాలు. హ్మ్. ఎందుకంటే ఒక స్టేజ్‌లో నేను తిరిగి చూసిన తర్వాత నేను అనుకున్న ప్రొడక్షన్ కంపెనీలు, నేను అనుకున్న రేంజ్‌లో డైరెక్టర్లు, నేను అనుకున్న రేంజ్‌లో ఒక ఒక క్రూ, ఒక హ్మ్. హ్మ్. కెమెరామెన్ గాని, ఒక ఎడిటర్ గాని నాకు కనిపించలేదు. ఓకే. వచ్చే ప్రొడ్యూసర్‌లు ఒక ఛాన్స్ తీసుకుందామండి. హిట్ అయితే హిట్, ఫట్ అయితే ఫట్ అని మాట్లాడ్డాలు నాకెక్కడో నాకు కొంచెం భయమేసింది. ఓకే. వీళ్ళు సినిమా తీస్తారా? తీసి ఫినిష్ చేస్తారా? ఫినిష్ చేసి ప్రాపర్‌గా రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేసినప్పుడు థియేటర్‌లు దొరుకుతాయా? ఇటువంటి డౌట్‌లొచ్చి నా వల్ల ప్రొడ్యూసర్‌లకి ప్రాబ్లమ్ కలగకూడదు. ప్లస్ నా లిస్ట్‌లో ఆగిపోయిన సినిమా జాబితా ఎక్కువ ఉండకూడదని నేను మెల్లగా ఏం చేశానంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మళ్ళీ వద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాను. హ్మ్. ఎందుకంటే ఏదో హీరోగా కంటిన్యూ అవ్వాలని మనం ఆహ్, ఈ కథ ఆడదు, ఈ ప్రొడ్యూసర్ తీయడు అని తెలిసినా చేయడం అనేది నాకు ఎక్కడో మనస్కరించలేదండి. ఇట్ డిడ్న్ట్ ఫీల్ రైట్. కాంప్రమైజ్ అయ్యి. ఇట్ వాస్ ఓకే. ఎ కాంప్రమైజ్. ఓకే. సో, ఏమైందంటే నేను ఐ టుక్ ఎ స్టెప్ బ్యాక్. అండ్ అప్పటికి నేను వెళ్ళి నేను తెలిసిన ప్రొడ్యూసర్‌లతో మాట్లాడ్డాలు అవి జరగడంతో వాళ్ళేమన్నారంటే ఆహ్, ఇప్పుడే కదా హీరోగా యాక్ట్ చేస్తున్నాం. వెంటనే ఓకే. హీరోయిన్ ఫాదర్ గాను, అవి గాను ఐ మీన్ హీరోయిన్ బ్రదర్ గాను అవి అని అనడం. అప్పటికి మొత్తానికి డైరెక్టర్‌ని కన్విన్స్ చేసి ఒక సినిమా హీరోయిన్ బ్రదర్‌గా యాక్ట్ చేశాను. ఇది 'భవాని' టైంలోనే. ఆహ్, హ్మ్. మన 'అజిత్' గారి తమిళ్ ఎంట్రీయా? అది అది కాదా? అది కాదు. అజిత్ సినిమా వచ్చి 2010 అండి. హ్మ్. 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 2006 టు 2005 యాక్చువల్‌గా. ఓకే. 2005-2008 దేర్ వాస్ ఎ గ్యాప్. ఓకే. ఓకే. ఒక హ్మ్. 3 హ్మ్. ఇయర్స్. దట్ హ్మ్. వాస్ ద టైమ్ నేను ఓకే. ఓకే. మనం ఇంక హీరోగా చేయడం లేదు. మనం లెట్ అస్ కంటిన్యూ ఇన్ అదర్ వే సపోర్టింగ్ రోల్స్. అనడం కోసం. యాహ్! సో, ఓకే. అట్లా నేను ఆహ్, అప్పుడేమైందంటే ఇంకోటి మనకి సైమల్టేనియస్‌గా ఏదో ఒకటి ఉండాలి అని నేను టీవీ సీరియల్ మీద నేను కాన్సంట్రేట్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను.
దెర్ వాజ్ గుడ్ రెస్పాన్స్. జెమినీ టెలివిజన్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ జీ టీవీ, జీ తెలుగులో సీరియల్స్ చేసాం. సో ఇట్లా ఇట్ వాజ్ ఎ గుడ్ జర్నీ. ఇప్పుడు మళ్ళీ తిరిగి సీరియల్స్‌లోకి మళ్ళీ సీరియల్స్ బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సీరియల్స్‌లోకి మళ్ళీ చేయాలి. మళ్ళీ ఎవ్రీడే కథలు రాసుకోవాలి. అని అంటే భయమేస్తుంది మనసులో. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ ఇట్. ఓకే. ఇప్పుడు కొంచెం ఎక్కువ వెబ్ సీరీస్ చేస్తే బెటర్ ఏమోనన్న ఫీలింగ్‌లో ఉన్నాను. ఓకే. వెబ్ సీరీస్ అండ్ ఫిల్మ్స్ ఆర్ ఎ బెటర్ బెట్ ఇఫ్ యూ హావ్ ద రైట్ పీపుల్. మంచి క్రూ మనతో ఉంటే, అంటే ఒక కసితో ఉన్న కెమెరామెన్, కసితో ఉన్న డైరెక్టర్, కసితో ఉన్న ఒక కథకుడు దొరికాడంటే డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ గేమ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఓటీటీ అనే ఆప్షన్ ఉంది, థియేటర్స్ అనే ఆప్షన్ ఉంది. సో వీ హ్యావ్ అ గుడ్ ఆప్షన్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఇస్ గుడ్. అండ్ ఇంకోటి, మీరు చేసిన సినిమాల్లో కూడా మేజర్‌గా నెగెటివ్ షేడ్స్ చేశారు, లవర్ బాయ్‌గా చేశారు, కామెడీ రోల్స్ చేశారు. అంటే ఇంకోటి వేరే పౌరాణికలు కావచ్చు, హిస్టారికల్ టచ్ చేయలేదు కదా? గోడ మీద పిల్లి అని ఒక సినిమాలో బ్రహ్మ వేషం వేశాను. హరి గోడ మీద పిల్ల ఏదో రైట్ రైట్. మన ఈవి గారి అబ్బాయి చేశారు హీరోగా, నరేష్. అవును, రైట్ రైట్ రైట్. అదొకటి. తర్వాత తమిళ్లో 2-3 చేశాను. ఓకే, తమిళ్లో పౌరాణికాలు 2-3 చేశాను. ఓకే. ఆ పౌరాణికం డ్రెస్ లో భరతనాట్యాలు చేయడాలు, తర్వాత రాజుల వేషం చేయడాలు అవన్నీ చేశాను. ఓకే. ప్లస్ ఒక 2 సినిమాల్లో పౌరాణిక వేషంలో సాంగ్స్ చేశాను, డ్రీమ్ సాంగ్స్. అవి కూడా తమిళ అయితే? తమిళే. ఓకే. తెలుగులో అయితే లేదు. ఓకే ఓకే. తెలుగులో చేయాలని ఆశ ఉంది, తాపత్రయం ఉంది. ఓకే. వస్తే తప్పకుండా నేను 2 చేతులతో దాన్ని ఆలింగనం చేసుకుంటాను. హిస్టారికల్, పౌరాణికల్. ఒక వర్డ్కి మాత్రం నేను అబ్జెక్షన్ చెప్తాను. మైథలాజికల్ అనే వర్డ్కి నేను అబ్జెక్షన్ చెప్తాను. మైథాలజీ. ఓకే. మైథాలజీ అంటే అది నిజం కాదని అర్థం. ఓకే. ఫిక్షన్. మన పౌరాణికాలు ఫిక్షన్ కాదు. ఓకే ఓకే. మన పౌరాణికాలు హిస్టరీ. ఎందుకంటే రామ్ సేతు నిజం కాదని ఏదోళ్ళు కూడా ఉంటారు. ఇండియాకి శ్రీలంకకి వారధి లేదు, అది మైథాలజీ ఫిక్షన్ అనే వాళ్ళు ఉంటారు. బట్ నమ్మే వాళ్ళు నమ్ముతారు. ఆ నమ్మే వాళ్ళ మీద మన్ను పోయకూడదు మనం, తప్పది. కరెక్ట్. ఎవరి నమ్మకం వాళ్ళది. మీ నమ్మకం అంత గట్టిగా ఉన్నప్పుడు మా నమ్మకానికి మీకు ఎందుకు మరి, మీరు ఎందుకు మర్యాద ఇవ్వరు? మొత్తం అంటే మీలో ఏంటంటే మీ ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్ భావజాలం కాబట్టి మేజర్ రాధగారి నుంచి ఉంది కదా? ఉందండి, ఆ ఫీలింగ్ గట్టిగా ఉందండి. ఎందుకంటే సమయం, సందర్భం, భయం, భక్తి, ఇట్లా 2 పదాలు ఎక్కువ వాడేవాళ్ళు మా ఫాదర్. ఓకే. సమయం, ఏదైనా తెలియకుండా ఏదైనా మాట్లాడితే రే సమయం, సందర్భం అనేవాడు. ఓకే. సో దట్ మీన్స్ వాట్ టు టాక్ వేర్ ఆర్ వాట్ టు డూ వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే భక్తితో పాటు భయము ఉండాలి, భయంతో పాటు భక్తి ఉండాలి. ఎంతమంది అండి మీరు అన్నదమ్ములు? ఎంతమంది? ఒక్కడే. మీరు ఒక్కళ్ళే? సింహం సింగిల్ గానే వస్తుంది. సింహం సింగిల్. ఊరికి అనుకోవడం అంతే. అదేలే. సో ఓవరాల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు చూసిన అప్స్ అండ్ డౌన్స్ ఏంటండి? మేజర్ అప్స్ అండ్ డౌన్స్ కెరీర్ అంటే యాక్టర్గా నేను చేసిన సినిమాలు ఒక 2-3 ఆడకపోతే సడన్ గా గ్యాపులు రావడాలు. ఇప్పుడు ఏమవుద్దంటే అండి, మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది అని అనుకుంటే ఏమవుద్దంటే ఎక్కువ ఛాన్సులు ఇస్తారు. ఓకే. మనకి బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటే ఏమవుద్దంటే మీకు ఛాన్సులు ఎక్కువ ఉండవు. 2-3 సినిమాలతోనే అమ్మో వీడు ఈజ్ నాట్ బ్యాంకబుల్, వీడి మీద డబ్బులు పెడితే మనకు తిరిగి రావు అనేది. అది ఆ 2-3 సినిమాలు తమిళ అండి, తెలుగా? తమిళ కానీ తెలుగు తెలుగులో ప్రొడక్షన్. నేను ప్రొడక్షన్ చేసినట్టు కాదు, హీరోగా చేసినట్టు. ఓకే ఓకే. ఏ సినిమాలు అండి తెలుగులో? ఎన్ని సినిమాలు ఆడలేదండి. ఆడిన సినిమాలు లెక్క పెట్టుకోవచ్చు కానీ ఆడిన సినిమాలు అంటే చాలా ఉన్నాయి కదా. సో ఎందుకంటే an actor's life is 90% వెయిటింగ్ అండ్ 10% యాక్టింగ్ అంటారు. ఓకే. సో మన కెరీర్ లో మనం యాక్ట్ చేసేది మొత్తం టైం అంతా తీసుకుంటే సరే ఒక 20 సంవత్సరాల కెరీర్ తీసుకుంటే దాంట్లో మొత్తం ఉన్న గంటలన్నీ నింపితే 2 సంవత్సరాలే ఉంటుంది. ఓకే. మిగతా 18 సంవత్సరాలు వెయిటింగ్, సినిమాలు వస్తాయని వెయిటింగ్, లేకపోతే సెట్ లో వెయిటింగ్, లేకపోతే అవుట్డోర్ లో వెయిటింగ్, ఏదైనా సరే. ఓకే. సో వీఆర్ ఆల్వేస్ వెయిటింగ్. సో పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. మనకి ఒకవేళ ఒక సినిమా చేసి మంచి సినిమా చేసి అది హిట్ అయితే ఇటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్లే చేయాలనుకున్నప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఒకవేళ ఒక సినిమా ఫ్లాప్ అయ్యి
మనం ఇంక మీదట ఇటువంటి క్యారెక్టర్లు చేయకూడదు, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలి అనుకున్నప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ! సో ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ పేషెన్స్ అండ్ వెయిటింగ్. కానీ మీరు ఒక మాట అన్నారు. అంటే సినిమాలు సక్సెస్ కాకపోయినా అంటే ఏళ్ళ మీద లెక్కేసుకోవాలి. సక్సెస్ నాది చూస్తే ఏళ్ళ మీద లెక్కేసుకోవాలి. అవును. మిగిలినయన్ని ఫ్లాప్‌లు అంటే మంచితనమేనా? ఇక్కడ ఇంకోటి క్యారెక్టరైనా కాపాడేదనుకోవాలి. కదా! ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎవరికైనా అంతేనండి. ఆ! ఆ! ఇప్పుడు హ్మ్. ఈ రోజు హీరోలు హ్మ్. ప్రతి సినిమా ఆచితూచి అన్ని జాగ్రత్తలు పడి ఒప్పుకుంటున్నారు. హ్మ్. అయినా కొన్ని మిస్ అవుతున్నాయి. హ్మ్. కానీ ఆ రోజుల్లో అట్లా కాదండి. మీ ఫాదర్ ఫ్రెండ్ నా సినిమా చేయాలంటే చేసి తీరాలి. ఆబ్లిగేషన్. పోయిన సినిమా నువ్వు మనిద్దరం కలిసి చేసాము, హిట్ ఇచ్చాము. ఈసారి కథ అడగకుండా సినిమా చేయాలంటే చెయ్యాలి. సో, దేర్ వర్ సో మెనీ కన్‌స్ట్రెయింట్ అండ్ ఆబ్లిగేషన్స్. సో, ఓకే. అప్పుడు చేసిన 20 సినిమాల్లో ఒక 3 సినిమాలు ఆడాయంటే హమ్మయ్య! అనుకోవాలి తప్ప, బికాజ్ అన్నీ మనకు మనస్ఫూర్తిగా ఒప్పుకొని చేసినటివి కాదు. ఓకే. సో, ఆ తర్వాత పోను మెల్లగా మనం ఫిల్టర్ చేసుకోవడాలు. లేదండి ఊర్లో లేనండి, లేదండి నేను ఆహ్, తమిళ్ సినిమాలు చేస్తున్నానండి. ఏదో ఒకటి మనం చెప్పి మనం తప్పించుకోవడం. ఎందుకంటే కొన్ని కథలు మనం వినంగానే మనకి ఎక్కడో ఇది ఆల్రెడీ చూసిన సినిమాలాగో, లేపోతే ఒక ఆడని సినిమాని మళ్ళీ తీస్తున్నారనే ఫీలింగో ఓకే. రావడం జరుగుతుంది. అప్పుడు మనకు తెలిసిపోద్ది. తెలిసినప్పుడు మనస్కరించదు మనకి. సో, అందుకే ఈరోజు ఎవరో అడిగినప్పుడు చెప్పాను నేను. ఓహ్! జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను తప్ప జేబు సాటిస్ఫాక్షన్ కోసం చేయడం లేదు. ఓకే. నన్ను ఏదైనా పనుంటే పిలవండి సినిమాలో. పని లేకపోతే ఒక ఓ 'సురేష్' లాంటి ఫాదర్ అండి అని సురేష్ ఏం చేస్తున్నాడు? ఓకే. ఎందుకంటే చాలా మంది ఫోన్‌లు చేసి సార్ హీరోయిన్ ఫాదర్ అండి. హీరోయిన్ ఫాదర్ సరే ఏం చేస్తుంటాడు? మంచి ఫాదరా? చెడ్డ ఫాదరా? ఆ! ఏమన్నా రిచ్ ఫాదరా? పూర్ ఫాదర్ అవన్నీ తెలీదండి. హీరోయిన్ ఫాదర్ అని చెప్పమన్నారండి. 3 రోజులు షూటింగ్ అండి. ఓకే. ఆ! సరే బిజీగా ఉన్నాను. తర్వాత ఓకే. సో, ఇఫ్ యూ కెనాట్ డిఫైన్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ ఓకే. ఆ! దెన్ దట్ మీన్స్ యూ డోంట్ హావ్ ఇంపార్టెన్స్ టు దట్ రోల్. రైట్. నువ్వే ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు నేనెట్లా ఇంపార్టెన్స్ ఇస్తాను? నేను ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు జనం ఎట్లా ఇంపార్టెన్స్ ఇస్తారు? ఓకే. ఏదో ఉన్నాడు డమ్మీగా. అంతే. సో, అంతే. అక్కడికెళ్ళి సెట్ మీద నిలబడి బిక్కు బిక్కు మొహం వేసుకొని ఎందుకండి? ఓకే. ఎందుకంటే మంచి వేషాలు చేశాను, విలన్ వేషాలు చేశాను, క్రూరమైన వేషాలు చేశాను. ప్రతి దాంట్లోనూ కొంచెం పని ఉండింది. నాన్నగారికి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సినిమాకి సంబంధించి. అంటే అది ఓకే. గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడదామండి. కానీ మీ కాంబినేషన్‌లో మీ జడ్జిమెంట్ తీసుకొని అసలు సినిమాకి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం అనేది అది నాన్నగారితో డీల్ చేసుకున్నారు. అంటే ఇంకోరికి నేను చేయలేను కదండీ! ఇంకోరికి ఆ విషయం చేయలేను కదండీ! ఎందుకంటే ఇంకోరికి హ్మ్. చేస్తే నేను అతి క్రూరాతమైన క్రూరుడిని, విలన్ని, ఆ తర్వాత నా నా గురించి అపార్థాలు అవన్నీ జరుగుతాయి. హ్మ్. కానీ నేను ఎక్కడో మా మదర్‌తో కూర్చొని నేను ఎక్స్‌ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. ఆ! అంటే ఒక యూత్ ఎట్లా కాంప్రమైజ్ కాకపోతే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదనే దాని మీద చేయడం కోసం, ఒక బ్రాహ్మణ అబ్బాయి ఎట్లా ఒక కసాయి కొట్టు పెట్టుకున్నాడు. దానివల్ల ఎట్లా హౌ హి సర్వైవ్డ్ లేపోతే తను ఫ్రెండ్స్‌తో కలిపి విషం తాగి చచ్చిపోయే పరిస్థితి అని ఏదో కొంచెం ఒక థాట్‌తో చేశాను. నేను సినిమా ఓవరాల్ నేను ఏమన్నానంటే, "ఈ కథ వద్దు. యూ మేక్ బోయిన్ సుబ్బారావు గారితో వేరే సినిమా చెయ్యి." అప్పుడే 'పుట్టింటి పట్టుచీర' కూడా రిలీజ్ అయ్యి బాగా ఆడింది. సో, లేదు నేను మళ్ళీ ఇండస్ట్రీకి రావాలన్నప్పుడు నేను "యూ డూ ఇట్ విత్ అనదర్ ప్రొడ్యూసర్. యూ డైరెక్టర్ యూ ప్రొడ్యూస్ ఇట్" అన్నా. నా మాట వినలేదు. సో, టోటల్‌గా మా ఇద్దరి మధ్య కొంచెం వాగ్వాదంలోనే ఆ సినిమా షూటింగు జరిగింది. హ్మ్. ఎక్కడో మా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ గూడా కొంచెం చెడింది ఆ సినిమా. ఫైనల్‌గా ఏదో సినిమా ఫినిష్ అయింది. సినిమా ఫినిష్ అయిన తర్వాత నేను సినిమా చూసాను. చూసి సినిమా ఆడదని చెప్పాను. అది. చెప్తే లేదు నేను రిలీజ్ చేసి హిట్ చేసి చూపిస్తానని చెప్పి ఆల్మోస్ట్ ఒక 50, 60 షోలు అందరికీ సినిమా ఇండస్ట్రీలో అందరికీ షోలేసాను. లాస్ట్‌లో వచ్చి నువ్వే ఎట్లాగైనా నాకు రిలీజ్ చేయాలన్నాడు. సో, ఫైనల్లీ మా ఫాదర్‌తో బిజినెస్ డీల్ మాట్లాడాల్సొచ్చింది. మాట్లాడి ఎంతో కొంత అమౌంట్ గురించి ఇప్పుడు మాట్లాడను నేను. ఎంతో కొంత అమౌంట్ నేను అమ్మ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. ఈ సినిమాని కాల్చేస్తాను. ఓకే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నా గురించి కాకపోయినా, ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఫాదర్ మళ్ళీ తిరిగి ఒక సినిమా చేస్తున్నాడు, రిలీజ్ చేస్తున్నాడంటే ఆ సినిమా థియేటర్‌లో ఒక్కరోజు కూడా ఆడకపోతే ఆయన కంటే ఎక్కువ బాధ నాకుంటది. సో, ఆయన పేరు అట్లా ఐ డోంట్ వాంట్ హిమ్ టు బి రిమెంబర్డ్ లైక్ దట్. సో, ఐ థాట్ ఇట్ బెటర్ టు ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న క్రూ సెలెక్ట్ చేసారనుకుంటే ఆ టైంలో అక్కడ దొరికిన ఒక క్రూ కూడా వెరీ సబ్‌స్టాండర్డ్ క్రూ. కెమెరామెన్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి. ఐ హేటెడ్ ది వర్క్. అండ్ ప్లస్
ఆ టైంలో ఇంత టైంలో నేను ఇంతే చేయగలిగాను. ఈ మాత్రం వచ్చింది అన్న ఆర్గ్యుమెంట్లు సినిమాలో వర్కౌట్ అవ్వవు. ఓకే. ఆ! అండ్ ప్లస్ నేను మళ్ళీ దాంట్లో వేలు పెట్టి నేను దాన్ని ఇది కట్ చేసి అది కట్ ఐ డిడ్ంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. ఓ ఫ్రెండ్ అయితే చేయగలను గానీ నాట్ ఫాదర్. అది ఆయనకి రెస్పెక్ట్ తగ్గించినట్టు ఉంటదని. సో, అన్ని విధాలుగా ఆలోచించి ఐ డిసైడెడ్ టు క్లోజ్ దట్ ఫిల్మ్. కానీ ఇక్కడ సురేష్ గారు, మీరు మరి మీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి, నాన్నగారు ఈ ఈ సీన్ తీసేయండి, ఈ సబ్జెక్ట్‌లో ఈ మార్పులు చేయండి అని చెప్పుకునే ఉందిగా, మీకు అవకాశం ఉందిగా? ఆ స్క్రిప్ట్ ఆయన రాసుకున్నాడండి. ఇంక అసలు మీరు నేను ఎటువంటి పరిస్థితుల్లో నేనెళ్లి షూటింగ్ చేశానంటే, హ్మ్. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం అప్పుడు నేను 6 సినిమాలు, 7 సినిమాలు చేస్తాను షూటింగ్. హ్మ్. ఆ టైంలో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు సినిమా షూటింగ్ చేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యాహ్నం, సాయంత్రం వరకు మా నాన్న ఫిల్మ్ షూటింగ్ చేసి, సాయంత్రం మళ్ళీ సాంగ్ బిర్లా మంజరిలో సాంగ్ షూటింగ్ అని పరిగెత్తి, ఇట్లాంటి పరిస్థితుల్లో నేను షూటింగ్ చేశాను. ఓకే. సో, అక్కడికొచ్చి ఆయన చెప్పింది చేయడం, వెళ్ళిపోవడం తప్ప నాకు ఐ డి నాట్ హావ్ ద టైమ్ ఆర్ లగ్జరీ టు థింక్. ఓకే. 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 అండ్ ప్లస్ అక్కడ కూర్చొని సీన్ పేపర్ ఏమిటి, డైలాగ్ ఏమిటి, ఇట్లా ఉంది. ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ దట్. ఎందుకంటే అది ఆయనకి మర్యాద తగ్గించినట్టు అవుద్ది. ఐ డిడ్ నాట్ వాంట్ టు గెట్ ఇంటు దట్ ఆర్గ్యుమెంట్. ఐ ఓకే. వాంట్ టు సే ఓకే ఫైన్, వదిలేద్దాం. ఆయన చెప్పింది చేద్దాం. లెట్ అస్ సీ ద రిజల్ట్ అనేది నా మైండ్‌లో ఎక్కడో ఉంది. ఓకే. బికాజ్ ఆ మాత్రం ఫ్రీడమ్ ఇవ్వాలి కదా! రైట్. సో, రేపు నువ్వు ప్రతి దాంట్లో ఏలు పెట్టావు కాబట్టి ఇది రాలేదు సరిగ్గా అని అనేస్తే ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యాహ్! ఓవరాల్‌గా అంటే ఇది మంచి చెడు అనేది నాకు తెలీదండి. హ్మ్. కొంతమంది దృష్టిలో ఇది చెడు కావచ్చు. కొంతమంది దృష్టిలో ఇది మంచి కావచ్చు. బట్ నాకు ఆ టైంలో అది కరెక్ట్ అని అనిపించి అది చేశాను. మీరు కొన్ని విషయాల్లో అయితే చాలా మొండిగా ఉంటారు. ఆ? ఆ టైంలో మరి ఇప్పుడు ఎలా ఉన్నారు కదా ఆ టైంలో? ఇప్పటికీ అలాగే ఆ? ఉన్నానండి. ఇప్పుడు ఆ. ఏంటంటే నేను ఐ సెడ్ వన్స్ ద స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద వరల్డ్ ఇస్ వాటర్ అండి. ఓకే. ఆ. స్ట్రాంగెస్ట్ ఎందుకంటారంటే దానంత నిశ్చలంగా ఎవరు ఉండలేరు. దానంత ఉరవళ్ళు ఉరుకుతూ ఏది ఉండలేదు. ఎందుకంటే కొన్ని ఇనుమును కూడా దాన్ని తుప్పు చేసి దుమ్ము చేసేయగలదు. ఓకే. తుప్పు పట్టించి అవును. దుమ్ము చేసేయగలదు. అవును. ఆ. ఎంత పెద్ద రాళ్ళనైనా ఇసుక చేసేయగలదు. ఓకే. సో, ద నీళ్ళకి జీవితాన్ని ఇచ్చే ఇది ఉంది. జీవితాన్ని తీసే ఇది ఉంది. బట్ దాన్ని ఏ విధంగా మీరు చూడాలనుకుంటున్నారనేది మీ చేతిలో ఉంది. ఓకే. ఓకే. సో, ఐయామ్ లైక్ వాటర్. యూ బీ నైస్ టు మీ, ఐయామ్ నైస్ టు యూ. హైయెస్ట్ కాల్ షీట్లు అంటే 4 అండి. 4 ఆర్ 5. 4 ఆర్ 5 5. మాక్సిమం. 5 5 మ్యాక్స్. ఈస్ ద కట్ ఆఫ్. అంతకంటే అంటే 5 చేసినప్పుడు నేను 2 గంటలు నిద్రపోయాను. ఓకే. ఆ. 2 అవర్స్ స్లీప్. అది తమిళ్లో జరిగిందా, తెలుగు ఇండస్ట్రీలో జరిగిందా? అది నాకు ఒకేసారి తెలుగు ఇండస్ట్రీ తమిళ్‌లో 2 సార్లు జరిగింది. 2 టైమ్స్ 2 టైమ్స్ ఇన్ మై కెరియర్. ఓకే. 3 ఇయర్స్ అబౌట్ 83-86 వాస్ లైక్ దట్. ఓకే. ఆ తర్వాత 87, 88 అట్లా ఉండింది తమిళ్‌లో. ఆ. తెలుగులో వచ్చి 92, 93 అలా ఉండింది నాకు. ఎందుకంటే ఒక 2 నెలల గ్యాప్‌లో ఎప్పుడైతే పుట్టింటి పట్టు చీర, చిన్న కోడలు, మామాశ్రీ 3 ఒకేసారి ఓకే. సక్సెస్ అయ్యాయో, సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కొంచెం పడపడ పడిపోయాయి. సో, అందరిని సాటిస్ఫై చేయాలి. అందరూ వచ్చి ఈ సక్సెస్ మీద క్యాష్ చేసుకోవాలని చూడ్డాలు. సో, దాంతో నేను ఆ క్యాష్ చేసుకోవాలని క్యాష్ చేసుకోవాలనుకున్న వాళ్ళలో మా ఫాదర్ కూడా ఉన్నారు. ఓకే. సో, ఆయనకి అట్లా 3 గంటలు, 4 గంటలు ఇవ్వాల్సి. సో, కోపాన్ని సెట్‌లో ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు? నాకు కోపం అంటే నాది క్షణిక కోపం అండి. వెంటనే వస్తది, వెంటనే పోద్ది. ఓకే. అది నేను వీలైనంత వరకు సెట్‌లో చూపించాను. సెట్‌లో. అది ఓకే. ఇంట్లోనేనండి. పాపం నా భార్య ఆ. మీద నేను చిరుబుర్లాడుతుంటాను. ఆ తర్వాత మళ్ళీ సారీ చెప్తాను. అది వేరే విషయం. బట్ ఆ. ఐ కంట్రోల్ మై సెల్ఫ్ కంప్లీట్‌లీ ఆన్ సెట్స్. ఎప్పుడు ఆ. అంటే నాకు అవమర్యాద ఇవ్వనంత వరకు, హ్మ్. నేను చేసే పనిని చిన్నబుచ్చనంత వరకు, ఆహ్, నాకు చేయాల్సిన ఆహ్, మర్యాద అంటే అది వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆర్ మానిటరీ రెస్పెక్ట్. మీకు ఇంతేనండి అని ఎవరైనా మాట్లాడితే నాకు చొర్రని కోపం వస్తది. నా వాల్యూ నీ చేతిలో లేదు. నా వాల్యూ నా చేతిలో ఉంది. నాకు ఇవ్వగలిగి ఇస్తానని ఒప్పుకొని నువ్వు నన్ను సెట్‌కి పిలిచావు. పిలిచిన తర్వాత నేను ఇంతే ఇవ్వగలను, మీరు తీసుకోండి, ఇది చాలు మీకు అని అన్నాను. ఓకే. ఆ. సో, ఇట్లా ఆర్గ్యుమెంట్లు వచ్చిన చోట నేను డబ్బులు తీసుకోకుండా వాళ్ళ పని ఫినిష్ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. ఆ. హ్మ్. ఎందుకంటే హ్మ్. సార్ ₹10 మాట్లాడుకున్నాం. సార్ నేను ₹7 నాకు మిగిలాయి సార్, నేను అంటే ₹7 చేతిలో ఉన్నాయి సార్, తీసుకొని మీరు ఫినిష్ చేసి వెళ్ళిపోండి సార్. ఇప్పుడు నువ్విచ్చే ₹4, 5 నీ దగ్గరే పెట్టుకో. నేను దానం ఇచ్చాను అనుకుంటాను. ఇంకా 3 రోజులే షూటింగ్ చేసి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాను. ఇట్లా జరిగి ఒక 2, 3 సార్లు జరిగాయి ఇట్లా. ఓకే. సో, నాకు ఫర్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాది ఈగో కాదు. లేదు. అంటే నా ఉద్దేశ్యం మీ భావజాలాలు
ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలాలు కొన్ని ఉన్నాయో కొన్ని కొన్ని వాటి చోట్ల ఇమ్మడలేదు. డెఫినెట్గా ఇవ్వలేదు. అదే ఎందుకంటే ఆ, ఒక ఆర్ఎస్ఎస్ నేర్పించింది మా గ్రాండ్ ఫాదర్కి, మా గ్రాండ్ ఫాదర్ నాకు నేర్పించారు. సో ఇండైరెక్ట్గా ఐఎమ్ ఆల్సో బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే ఉమ్, ఒక విషయం అండి, నేను ఇంకోరిని యాచించను. నేను కష్టపడ్డ డబ్బే అడుగుతున్నాను. నా కష్టానికి ఇంత ఇస్తానని ఒప్పుకున్నాం. ఒప్పుకున్నప్పుడు ఆ డబ్బు ఇవ్వడానికి ఏమి? అవును. తర్వాత మీరు ఆ ఫ్యామిలీలో పుట్టలేదు, ఈ ఫ్యామిలీలో పుట్టలేదు కాబట్టి మీకు ఇంతే రేట్ అని అంటే నువ్వెవడురా? నువ్వెవడు? అంటే నా ఫ్యామిలీ తక్కువ అనడానికి నువ్వెవడు? అది అది నా ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. Correct. అంతే కదా! అవును. నేను ఎవరితోనూ పోల్చుకోలేదు. ఉమ్, ఉమ్. నువ్వు పోలుస్తున్నావు. అది తప్పు. అది తప్పు. ఓకే. నెక్స్ట్ ఏమిటంటే నాకు సార్ మీరు ఇది ఆహ్, నేను ఎవరు పనిలేని యాక్టర్‌ని చూశాను సార్. మీకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఇది డైరెక్ట్ గా అంటారండి. అంటారండి. అసలు అదేంటండి. ఉమ్, అంటే ఉమ్, హీరోగా పనిచేసి ఉమ్, ఆ తర్వాత రిటైర్ అయిపోయిన వాళ్ళ లిస్ట్‌లో నేను చూస్తుంటే మీరు కనపడ్డారండి. మిమ్మల్ని ఇంకో ఇద్దరిని అట్లా పెట్టుకోవాలని అనుకున్నానండి. మీకు లైఫ్ ఇద్దాం అనుకున్నానండి. ఇట్లా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారండి. ఆ, నాకేముందంటే వెంటనే సిర్ర నువ్వెవడురా నాకు లైఫ్ ఇవ్వడానికి? కరెక్టే కదా. అంతే. నేను ఇంట్లో నా సద్దన్నం తిని నేను కూర్చుంటానే గానీ, నాకు నీ దగ్గరికి వచ్చి నేను పులిహోర తినాలో, బిర్యానీ తినాలో నాకు లేదు. రైట్. ఐయామ్ హ్యాపీ. ఉమ్, నన్ను కెలకద్దు. నాకు పిలిచి మంచి వేషమో, మంచి మర్యాదో, లేపోతే మంచి తర్పణమో ఇచ్చుకునేటట్టయితే 3 కలిపి ఇచ్చుకునేటట్టయితే హ్యాపీ. అట్లీస్ట్ మర్యాద ఇవ్వాలి. అట్‌లీస్ట్ మర్యాదన్న అవును, ఇవ్వాలి కదా! అవునవును. ఆ, సో, నాకు ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఒక్కోసారి సెట్‌కెళ్ళిన తర్వాత ఏమంటారంటే "సార్ పెద్ద ఆర్టిస్ట్‌లకంతా క్యారవాన్ ఇచ్చేసామండి. చూడలేదండి. ఈ రూమ్‌లో కూర్చోండి." అనంటే నాకిది ఒక సెట్‌లో జరిగింది. మొదటి రోజు ఉమ్, నేను నేరుగా ఆహ్, ఏం చేశానంటే బండెక్కి ఇంటికెళ్ళాను. ఆ ప్రొడ్యూసర్ పంపించిన అడ్వాన్స్ మళ్ళీ తిరిగి ప్రొడ్యూసర్ అకౌంట్‌కి పంపించేశాను. పంపించేసి మెసేజ్ పెట్టాను. "థాంక్ యూ సో మచ్. ఐ యామ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ ఎనీమోర్." అంతే అయిపోయింది. ఓకే. ఆ, సార్ అందరూ టెంట్‌లో కూర్చొనున్నారు సార్. ప్రొడ్యూసర్‌కి డబ్బు లేదు సార్. కొంచెం అందరూ అడ్జస్ట్ అవుతున్నారు సార్. మీరు అడ్జస్ట్ అవ్వండి సార్ అంటే, టెంట్ కాదు నేను నేల మీద ఇసుక మీద కూడా కూర్చుంటాను నేను. ఉమ్. అదే చెప్పే విధానం. ఎగ్జాక్ట్లీ అదే. కాదండి. ఉమ్, అందరికిచ్చే మర్యాద నాకిస్తాననంటే నేను తీసుకుంటానండి. రైట్ రైట్. బట్ వాళ్ళకి మేము మర్యాద ఇస్తాం. మీకు మర్యాద ఇచ్చేంత మాకు లేదు, వసతి లేదు, టైం లేదు, లేపోతే మాకు అనిపించలేదు అనంటే దెన్ యూ ఆర్ ఇన్సల్టింగ్ మీ. కరెక్ట్. సో, ఇట్లాంటివి కూడా మేము సీనియర్ ఆర్టిస్ట్‌లం పడతాం. వేరే దారి లేదండి. నేను ఒకరిద్దరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పారు నాకు ఇట్లా జరిగిందండి. వాళ్ళకి కూడా ఆ సీనియర్స్ కూడా సేమ్. వాళ్ళకి కూడా జరిగింది. ఓకే. ఓవరాల్గా ఎంత రావాల్సి వస్తుంది సురేష్ గారు పేమెంట్ వైజ్ చూసుకుంటే? డబ్బుల గురించి మాట్లాడడం నాకు ఇష్టం సుమారుగా లేదు. ఒక కౌంట్ వేస్తే లాక్స్ లో ఏది ఉంటుందా? రావాల్సి రాదు. క్రోర్స్ లో ఉంటుందా? నాకు ఉన్న చెక్కులు మాత్రం ఒక 2 కోట్లు ఉన్నాయండి. 2 కోట్లు 2 కోట్లు ఉన్నాయి. మీ దగ్గర చెక్కులు మాత్రం. మీ దగ్గర ఉంచుకున్నారు. అవును. అప్పుడప్పుడు చూసుకోవడం ఓకే. 2 crores సరిపోయింది. మనకి మా మాట ఒక 3, 4 కోట్లు ఉంటాయి. ఓకే. మీకు రేపు పంపిస్తానండి అన్న మాటలు. సో అవి మామూలుగా వరుసను లెక్కేసుకున్నా ఇన్ని సంవత్సరాల్లో మొత్తం లెక్కేసుకున్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే తక్కువే అనుకుంటాను. కౌంట్ ఎక్కువ ఉంటది. ఒక 30 కోట్లు తేలిపోయింది అది. అదే మనకు రావాల్సింది మనకు వస్తుందండి. ఆ, నేను కర్మ సిద్ధాంతం నమ్ముతాను. ఓకే. ఏమిటంటే మనకి ఏం రావాలో వస్తుంది. మన కష్టానికి మన ఫలితం తప్ప వేరే ఏది ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఓకే. ఈ జాక్ పాట్ల మీద నాకు నమ్మకం లేదు. ఈ షార్ట్ కట్ల మీద నమ్మకం లేదు. కష్టపడి పని చేసి మనం మన ప్లేట్ నింపుకోవడం మీద నాకు పూర్తి నమ్మకం ఉందండి. ఓకే. అండ్ ప్లస్ ఒకటి నేను ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఎవరన్నా గట్టిగా సక్సెస్ పదం గురించి మాట్లాడాలంటే ఆల్వేస్ సపోర్ట్ యువర్ సెల్ఫ్, సపోర్ట్ యువర్ ఫ్యామిలీ, సపోర్ట్ యువర్ కమ్యూనిటీ, సపోర్ట్ యువర్ కంట్రీ అండ్ సపోర్ట్ యువర్ రిలీజన్ అండ్ సపోర్ట్ యువర్ నేషన్. ఓకే. అన్నిటికంటే మించి భారతదేశం. అన్నిటికంటే మించి. అంటే నా నమ్మకాలు, నా రిలీజన్, నా బిలీఫ్ అన్నిటికంటే మించి భారతదేశం. ఎందుకంటే ఈ నేలని నమ్ముకొని ఉన్నాం. ఈ నేల మీద ఉన్నాం. ఈ నేల మీద మనం సెక్యూరిటీతో ఉంటున్నాం. ఈ నేలకి సెక్యూరిటీ ఇవ్వడానికి బార్డర్‌లో ఎంతో మంది ప్రాణాలు ఇస్తున్నారు మన కోసం. మర్యాద అన్నాను గదా! ఆ మర్యాద ఇవ్వండి వాళ్ళకి. మర్యాద ఇవ్వండి. అంతేగాని ఇక్కడుండి ఈ నేల గురించి తుచ్చమైన మాటలు మాట్లాడాలు.
ఈ నేల మీద ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి పాకిస్తాన్ ప్లీజ్. మీరు ఉండక్కర్లేదు ఇక్కడ. మీకు అంత ఇష్టం లేకపోతే ఉండొద్దు. కానీ ఇక్కడ ఉండి మీకేదైనా నచ్చకపోతే దాన్ని మార్చడానికి ప్రయత్నించండి. దానికోసం బీ ప్రొడక్టివ్, బీ కన్‌స్ట్రక్టివ్. మేక్ సంథింగ్ బెటర్. వర్క్ హార్డ్ టు మేక్ ఇట్ బెటర్. అంతేగాని ఇక్కడుండి నేనున్న కుర్చీలో కూర్చొని ఆ కుర్చీ మీద నేను ఉమ్మేస్తానంటే అది నీ మూర్ఖత్వం ఇది. సో ఇకపోతే మ్యారేజ్ లైఫ్‌లో హ్మ్. మీకొక ఆ బ్రేక్ అనేది అంటే హ్మ్. ఆల్మోస్ట్ మీరు ఇష్టపడి జరిగిన మ్యారేజ్‌లో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. హ్మ్. ఇష్టపడి డైవోర్స్ చేసుకున్నాం. హ్మ్. హ్మ్. ఎందుకంటే కలిసి ఉండి గొడవలు పడడం కంటే మనం విడిపోయి మనం ఫ్రెండ్స్‌గా ఉండడం బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆహ్, నా దారి ఏమైందంటే ఒక కొన్ని సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఉండి, ఆ తర్వాత అమెరికాకెళ్ళి సెటిల్ అవుదాం. మనకక్కడ రిలేటివ్స్ ఉన్నారు కదా! అక్కడ వేరే జాబ్ చేద్దాం కదా! అని సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడాలు అవన్నీ అన్నీ జరిగిన తర్వాత ఒక సినిమా అనే ఆహ్, ఒక ప్రపంచంలోకి కూరుకుపోయాను నేను. నేను ఓకే. దాని నుంచి బయటకి రాలేకపోయాను. సో, తను అనుకునింది నేను సమకూర్చలేకపోయాను. తనతో పాటు అమెరికా వెళ్ళిపోయి, అక్కడ ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయడం. అక్కడ ఎవరు మమ్మల్ని పోల్చుకోలేకపోవడం. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఐ వెంట్ ఔట్‌సైడ్ సురేష్, సురేష్, సురేష్ అంటారు అవన్నీ షీ డిడ్ నాట్ వాస్ నాట్ హ్యాపీ విత్ ఇట్. ఓకే. సో, అట్లా నేను నా ఉనికి తనకి కంఫర్టబుల్‌గా లేనప్పుడు, ఆహ్, తను ఇక్కడ కంఫర్టబుల్‌గా లేనప్పుడు, తను వేరే చోట ఉంటేనే నాకు కంఫర్టు. నేను ఎవరు నన్ను పోల్చుకోనప్పుడు నేను కంఫర్ట్ అనుకున్నప్పుడు, తన మానాన్ని వదిలేయడం బెటర్. అంతేగాని నాతోనే ఉండాలి. కష్టపడ్డా నాతోనే ఉండాలనుకోవడం. ఎందుకంటే నేను కష్టపడ్డా అని ఆయనతోనే ఉండాలనుకోవడం అది వాళ్ళ దగ్గర నుంచి రావాలి గానీ, అది నేను కష్టపడ్డా తనతోనే ఉండాలని నా దగ్గర నుంచి రావాలి గానీ, అది అది ఇట్ షుడంట్ బి ఫోర్స్డ్. కానీ మీరు ఇండస్ట్రీని వదిలి ఎళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నారు అవునండి. కదా! అదే. ఆ! అవును. అవును. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఇది ఆహ్, మా ఫాదర్ కూడా ఏంటంటే ఒక స్టేజ్ వరకు ఉండి నువ్వు వీలైనంత వరకు ఎంతో కొంత సంపాదించుకొని ఆహ్, నువ్వు ఎడ్యుకేషన్ మాత్రం మిస్ అవ్వద్దని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. దాంతో ఏమైందంటే నేను యాస్ ఐ వాస్ స్టడీయింగ్, యాస్ ఐ వాస్ యాక్టింగ్ నేను +2తో వదిలేసాను. ఫస్ట్ ఇయర్ బీఏ లిటరేచర్‌తో ఆపాను నేను. ఆ తర్వాత ఐ డిడ్ మై బీకామ్ పోస్టల్‌లో. ఆ తర్వాత ఎంకామ్ చేశాను. తర్వాత ఎంబీఏ చేశాను. ఆయన ఆయన ఓకే. తృప్తిపరచడం కోసం. ఆ! ఆహ్, ఆ తర్వాత మళ్ళీ 90స్‌లో 90 కాదు 2000 99, 2000 గ్యాప్ అన్నారు చూడండి. ఆ 2003 తర్వాత చిన్న గ్యాప్ స్టార్ట్ అయ్యి 2005 తర్వాత ఫుల్ గ్యాప్. హ్మ్. సో, ఆ టైంలో సి++, జావా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇవన్నీ నేర్చుకోవడాలు జరిగాయి. సో, ఇట్ వాస్ అన్ ఎవల్యూషన్. సో, నేను వెళ్ళిపోదాం అప్పుడు ఎంబీఏ తర్వాత నాకు అక్కడ ఓ జాబు కూడా కన్ఫర్మ్ అవ్వడం, మేమిద్దరం వెళ్ళిపోదాం అనుకోవడం. ఆ టైంలో ఇక్కడ సడెన్‌గా సినిమాలు హిట్ అవ్వడం. సో, నేనింక వెళ్ళలేననుకున్నా. దాంతో కొంచెం దూరం డిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఆ డిస్టెన్స్ స్టార్ట్ అవ్వడం ఇంకా అది పూడ్చలేని ఒక ఆఘాతం అయిపోయింది. సో, వి డిసైడెడ్ టు డివోర్స్. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ అమికబుల్ డివోర్స్. నేను ఏమి నా దగ్గరుందో మధ్యలో గీత గీసి ఇది నీకు, ఇది నాకు అన్నా. సో, అక్కడ గూడా ఆర్గ్యుమెంట్ లేదు. అండ్ నమ్మరు మా ఇద్దరికి ఒకటే లాయర్. ఓకే. జనరల్‌గా డైవోర్స్ లాయర్స్ అంటే ఇద్దరికి అక్కడొక లాయర్, ఇక్కడ లాయర్ వాళ్ళిద్దరు గొడవ పడ్డాలు, వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్లు చేసుకోవడాలు, ఆ తర్వాత పక్కకెళ్ళి టీలు తాగడాలు అవన్నీ జరుగుతాయి. ఓకే. ఎందుకంటే అది. లాయర్‌లే. అవును. ఆ! సో, ఐ డిడ్ నాట్ వాంట్ దట్. సో, వి బోత్ హాడ్ ద సేమ్ లాయర్. వి బోత్ హావ్ ద సేమ్ ఆడిటర్ ఆల్సో. ఆహా! సో, ఆస్తి పంపకాలు కూడా ఈజీ అయిపోయింది. సో, ఇట్ వాస్ ఎ అమికబుల్ థింగ్. అండ్ ఈ రోజుకి మేము స్నేహంగానే ఉన్నాం. నా భార్యతో తను స్నేహంగా ఉంది. వాళ్ళ హస్బెండ్‌తో నేను స్నేహంగా ఉన్నాను. సో, జీవితంలో మన కళ్ళు ముందిచ్చింది ముందు చూడాలి గాని వెనక చూడడం కోసం కాదు. ఓకే. అయిపోయింది. గతం గతః. హ్మ్. హ్మ్. సో, నా బాబు ఉన్నాడు అక్కడ అమెరికాలో. సో, వాడు సంతోషంగా ఉండడం కోసం మేమిద్దరం స్నేహంగా ఉండడం బెటర్. ఓకే. హ్మ్. ఎందుకంటే వాడి కళ్ళ ముందు మేమిద్దరం కీచులాడుకునే చాలా చిన్నతనం అది. దట్ ఈస్ స్టూపిడిటీ, చైల్డిష్‌నెస్. ఐ డిడ్ంట్ వాంట్ దట్. కానీ చూడండి ఇండస్ట్రీ పర్సన్ తను గూడా. బట్ అయినప్పటికి గూడా ఇండస్ట్రీకి దూరంగా వెళ్దామని అంతే. నిర్ణయం. అంతే. ఆ! కొంతమంది అట్లా నిర్ణయాలు ఉంటాయి. ఆ! ఎందుకంటే ఒకసారి జనంలోకి వచ్చిన తర్వాత ఓహ్! ఇదనమాట అని అర్థమయ్యి ఇది కాదు నాకు కావాల్సిందని తను అనుకునింది. తర్వాత మీరు కెరీర్ ఆపలేదు కదండీ ఎక్కడ కూడా కెరీర్స్ ఎక్కడ నో. నో. ఎక్కడ బ్రేక్ అవ్వల. ఎక్కడ బ్రేక్ హ్మ్. కాలేదు. హ్మ్. నేను మధ్యలో ఒక్కసారి 2001 టైమ్‌లో వెళ్ళిపోదాం అనుకున్నా మళ్ళీ. ఆహా! ఆ! ఆ తర్వాత 'భవాని' ఓహ్! అది ఇది స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్‌ది. ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. ప్రొడక్షన్‌ది. సో, 'భవాని'తో మళ్ళీ గాడిలో పడింది మళ్ళీ బండి.
ఓకే. ఇంక అదేలెండి. వన్స్ ఇంకా అంతే ఇంక. పట్టాలెక్కాక. ఆ! ఇప్పుడు ఇంకా తిరిగి చూడడం లేదండి. ఇంకా నాకు ఆహ్, ఈ చాలా ఆహ్, హితబోధలు చేసింది జీవితం. సో, ఒక విషయం మాత్రం అర్థమైపోయింది. ఆ! సినిమా తప్ప నా జీవితం ఇంక లేదనేది అర్థమైపోయింది. సో, బాబుతో పాటు ఇప్పుడు ఇంకొక పిల్లలెవరన్నాను? లేదండి. బాబు మాత్రమే. బాబు. హ్మ్. మా ఇద్దరికి పిల్లలు లేరు. నేను తనను కూతురులాగా చూసుకుంటాను. తను నన్ను ఫాదర్‌లాగా చూసుకుంటది. అప్పుడప్పుడు తను నన్ను బిడ్డలాగా చూసుకుంటది. సో, ఇట్స్ ఓకే. ఓకే. వి ఆర్ ఫైన్. ఓకే. హ్మ్. హ్మ్. తను రచయిత, ఆహా! రచయిత్రి. రచయిత. రైటర్. ఆ! అవునా? ఓకే. ఆ! సో, ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్‌లో. సో, వెబ్ సీరీస్ గాని, సినిమాలకు గాని విల్ వెయిట్. ఓకే. ఇంకా ప్లానింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇప్పుడు 'రోజా' విషయానికొస్తే, ఆ సినిమా పడుంటే మణిరత్నం గారిది ఆహ్, అది ఎంత పెద్ద సక్సెస్ అది 'రోజా'. హ్మ్. ఎన్ని అవార్డ్స్ తీసుకుంది ఆ సినిమా. కెరీర్ మొత్తం చూసుకున్నప్పుడు ఆ గ్రాఫ్‌లో ఇట్లాంటి ఈ సినిమాలు కొన్ని అంతే చెప్పానండి. ఆ! దానే దానే పెళ్లి కానే వాళ్ళ కన్నా. అక్కడ కూడా కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంతే. 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 అదే. రేపు నేను చేసే సినిమా అంత పెద్ద హిట్ కాకపోతే ఆ! ఓకే. అతనికి రాసిపెట్టింది. రాసిపెట్టి. ఓకే. మణిరత్నానికి, అరవింద్ స్వామికి కలిపి రాసిపెట్టింది 'రోజా' అనే సక్సెస్. సో, 'రోజా'. అది వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వాళ్ళకది హ్మ్. వాళ్ళకది అంకితం అంతే. ఓకే. అంతేగాని ఐ హాడ్ నథింగ్ టు ఇట్. ఓకే. ఓకే. 'దళపతిలో' మమ్ముట్టి గారిదండి క్యారెక్టర్? కాదండి. అరవింద్ స్వామి కలెక్టర్ వేషం వేశాడు. కలెక్టర్ ఆ! అక్కడ కూడా అరవింద్ స్వామి అవును. గారొచ్చారు. ఓకే. ఆ! ఎప్పుడన్నా చెప్పారా ఆయనకి? ఇట్లా ఎవరు పడ్డావు నువ్వు అని చెప్పి? లే. ఎప్పుడన్నా? అరవింద్ స్వామితో ఆ! చెప్పడానికి ఛాన్స్ దొరకలేదు. ఆ! మణిరత్నంతో కలిసి మళ్ళీ మంచి ఫ్రెండ్ మణిరత్నం. ఓకే. అప్పుడప్పుడు కలుస్తుంటాం. పార్టీలు హ్మ్. జరుగుతుంటాయి. హ్మ్. అప్పుడప్పుడు అంటుంటాను, "యూ ఫౌండ్ ద రైట్ రీప్లేస్‌మెంట్ ఫర్ మీ" అని. ఆహా! ఓకే. "ఏ గో మ్యాన్" అంటుంటాడు. ఓకే. మొన్న 80స్‌ది ఎందుకు మిస్ అయింది మీరు? మొత్తం ఒక ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాం. అనుకున్నామండి. బట్ అక్కడ ఆహ్, మద్రాసులో ఇది వరదలొచ్చి హ్మ్. దేర్ వాస్ ఎ హరికేన్ ప్రాబ్లమ్ వచ్చి ఒక బస్తీ మొత్తం కొట్టుకుపోవడంతో మేము ఆ టైంలో సెలబ్రేషన్‌లవి బావుండవని చెప్పి మేము హ్మ్. లాస్ట్ మినిట్ టికెట్లంతా బుక్ చేసి క్యాన్సెల్ చేసుకున్నాం. ఎక్కడ బీజం పడిందండి ఇది? 80స్ క్లబ్ అవ్వాలి. ఒక డే పెట్టుకోవాలి. సెలబ్రేషన్స్ అనేది. ఎవరి ఆలోచన అసలిది? మెయిన్‌గా సుహాసిని, లిజీ అని మన ప్రియదర్శన్ గారి ఎక్స్ వైఫ్. ఆహా! ఆ! ఆమె హీరోయిన్‌గా యాక్ట్ చేసింది ఇది గూడా. ఓకే. లిజీ వాళ్ళిద్దరూ కూర్చొని ప్లాన్ చేసి ఒక్కొక్కరికి ఫోన్‌లు చేయడం. అందరూ యెస్, యెస్, యెస్ అని అనడంతో అక్కడ స్టార్ట్ అయిందండి. ఓకే. ద ఫస్ట్ ఐ డోంట్ రిమెంబర్ ఫస్ట్ వాస్ ఇన్ 2004 ఫైవో ఏదో టైంలో స్టార్ట్ అయింది. బట్ హ్మ్. అక్కడి నుంచి ఎక్కడ తిరిగి చూడడానికి 2008 అనుకుంటా. 2009, 2009 అనుకుంటా 9 వాస్ ద నుంచా? ఫస్ట్ యాహ్! ఓకే. ఆ! అక్కడి నుంచి ఆ! మాకు ఎవ్రీ ఇయర్ ఉంటది కదా మీకు? ఎవ్రీ ఇయర్. ఎవ్రీ యెస్. ఇయర్. యెస్. అది 3 డేసా? 1 డే అండి? వన్ డే అండి. వన్ డే. బట్ ఎప్పుడైనా ఔట్ ఆఫ్ స్టేషన్ అంటే హ్మ్. బాంబే లాంటి చోట 2 డేస్. ఓకే. ఓకే. హ్మ్. చాలా మంది మరుసటి రోజు మార్నింగ్ ఎళ్ళిపోతారు. చాలా హ్మ్. మంది మరుసటి రోజు సాయంత్రం ఎళ్తారు. ఓకే. సో, ఓకే. హ్మ్. అట్లా. కానీ సురేష్ గారు ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఇవ్వొచ్చా? ఇవ్వండి. మీరందరూ ఇంతమంది 80స్‌కి సంబంధించింది ఆల్‌మోస్ట్ మీ ప్రొఫైల్స్ అన్నీ గూడా స్మాల్ ప్రొఫైల్స్ కాదు. ఓకే. మీరు అందరూ ఒక చోట కలిసినప్పుడు ఒక మంచి కార్యక్రమం ఏదన్నా జేస్తే మీ సెలబ్రేషన్స్ తర్వాత అంటే చిన్నదేదన్నా ఎవరికి ఒక వాళ్ళు మంచి పని కాదండి. అందరూ ఎవరికి కలిసి వాళ్ళు చేస్తే. కాదు. ఓకే. దాన్ని హ్మ్. నేను అది చెప్తున్నాను. ఆ! ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా మంచి పనులు చేస్తున్నామండి. అదోకే. ఓకే. అదోకే. బట్ వి డోంట్ వాంట్ ఇట్ టు బి హ్మ్. ఎనీథింగ్ రిలేటెడ్ టు మా ప్రొఫెషన్ గాని, మా గొప్పతనం గాని, మా పరపతి గాని, హ్మ్. మా నుంచి ఫలితం గాని, మిగతా వాళ్ళకి గాని, మాకు గాని ఓకే. ఏమీ లేకుండా న్యూట్రల్‌గా ఉండే ఒక ఒకేషన్. డెఫినెట్‌గా. దీంట్లో అవును. చిరంజీవి గారు మా అన్నయ్య గాదు. హ్మ్. సురేష్ తమ్ముడు గాదు. ఓకే. 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 అక్కడ వెంకటేష్ హీరో గాదు. నాగార్జున హీరో గాదు. ఓకే. సో, ఇట్లా ఉంటామండి మేము. వి హ్మ్. ఆర్ లైక్ బ్రదర్స్ గాని, ఫ్రెండ్స్ గాని, ఏది గాని అక్కడ మేము చేసే చేష్టలు గాని ఇట్ ఈస్ అప్ టు అస్. ఓకే. ఇట్ ఈస్ అవర్ వరల్డ్. మా ప్రపంచం. ఓకే. సో, మా పేరు చెప్పుకొని ఏదో ఒక మంచి పని చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఎవరికి వాళ్ళు మంచి పనులు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు. మాక్సిమం అందరి పేర్ల మీద ట్రస్ట్‌లున్నాయి. హ్మ్. మాక్సిమం మీరు చెప్పే అందరి పేర్ల మీద ట్రస్ట్‌లున్నాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు నాలాంటి చిన్నోళ్ళు ఒకరిద్దరు కాకపోతే మేము చేయగలిగింది క్వైట్‌గా మేము చేస్తున్నాం. అది బయట పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. బట్ మీరు మాట్లాడే ఏ పేరు చిన్న పేరు కాదు. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. సో, ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ దేర్ ఓన్. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ అండ్ ఎవ్రీథింగ్. హ్మ్. ఇప్పుడు సుహాసినికైతే నామ్ ఫౌండేషన్ ఉంది. వెరీ, వెరీ బిగ్ ఫౌండేషన్. ఏది విడాకులకు ఇచ్చిన అమ్మాయిలు, లేపోతే విడోవ్డ్ అమ్మాయిలు, లేపోతే పెళ్లి
కావడానికి ఆస్కారం లేని అమ్మాయిలు, ఎనీ ఫిజికల్ ప్రాబ్లం కానీ అమ్మాయిలకి వాళ్ళు వృత్తి నేర్పిస్తున్నారు. ఓకే. ఒక వంట కానీ, ఒక చేనేత కానీ, ఎనీథింగ్, ఎనీ ఆర్ట్, ఎనీ టాలెంట్ నేర్పించి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా చేస్తున్నారు. ఓకే. ఓకే. ఈ పలానా ఇంట్లో నువ్వు వంట అమ్మాయిగా ఉండు, నీకు శాలరీ ఇది, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు వెంటనే ఫోన్ చేయొచ్చు నువ్వు అని పెద్ద పెద్ద చోట్ల పెట్టిస్తున్నారు. లైక్ ఒక లేడీకి ఒక హ్యాండ్ రూమ్ ప్రెస్ పెట్టించారు. ఓకే. ఎందుకంటే తనకి ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉంది. అట్లాగే నలుగురు అమ్మాయిలు అక్కడ పని చేయడానికి పెట్టించారు. ఓకే. సో వాళ్ళు అక్కడ పని చేసి అక్కడ వీళ్ళు పెట్టిన ఖర్చుని మళ్ళీ తిరిగి ఫౌండేషన్కి వాళ్ళు నెలలా తిరిగి పంపిస్తున్నారు. ఓకే. అంటే ఇంకా కొంతమంది కొంత డెవలప్ అవ్వాలని. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. ఇట్లా నరేష్‌కి ఉంది. ఇట్లా చిరంజీవి గారికి బ్లడ్ బ్యాంక్ ఉంది. సో ఆ! ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అవును. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ. అ వెరీ బిగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అవును. బట్ వి డోంట్ వాంట్ టు యూజ్ దట్ అకేషన్ ఫర్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ అవర్ చైల్డ్‌హుడ్. ఓకే. మా చైల్డ్‌హుడ్ మళ్ళీ చూసుకుంటున్నాం. మేము 80స్ మళ్ళీ చూసుకుంటున్నాం. 80స్‌లో కొంతమందికి 19, కొంతమందికి 21, కొంతమందికి 22 అది మళ్ళీ చూసుకోవాలని చూసుకుంటున్నాం. వి డోంట్ వాంట్ టు మేక్ ఇట్ అన్ అకేషన్. ఫర్ అస్ ఇట్ ఈస్ నాట్ అన్ అకేషన్. ఫర్ అస్ ఇట్ ఈస్ ఎ హ్యాపెనింగ్. ఓకే. ఓకే. ఎందుకంటే ఈ విషయం కూడా డిస్కషన్‌లోకి వచ్చింది. ఎటువంటి డిస్కషన్‌కి వచ్చిందంటే ఒక పెద్ద పత్రిక వచ్చి ఎక్స్‌క్లూజివ్‌గా ఫోటోలు మాకే ఇవ్వాలి. మేము కావాలంటే ఇంత డబ్బులు ఇస్తాం. మీరు అనుకున్న చారిటీకి మేము ఆ డబ్బులు ఇస్తాం అని అంటే, వి డోంట్ వాంట్ టు మేక్ మనీ ఫ్రమ్ దిస్. ఓకే. వి డోంట్ వాంట్ టు హావ్ ఎనీ మనీ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ దిస్. మేము డిసైడ్ చేసుకొని ఏ పత్రిక కన్నా ఈ 50 ఫోటోలు గాని, 60 ఫోటోలు గాని పంపించేస్తాం. మీరు ఎవరికి ఇస్తారో, ఎవరికి ఇవ్వరో మీరు ఇది చేసుకోండి. బట్ చీటీల పద్ధతిలో విల్ సెలెక్ట్ ది పత్రిక. ఓకే. ఆహా! హ్మ్. సో అట్లా ప్రతి సంవత్సరం ఎవరికో ఒకరికి వాళ్ళు ఫస్ట్ ఫోటోలు 80s గ్రూప్ అని వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడం. సో ఇట్ ఈస్ ఎ నైస్ థింగ్. దాన్ని కళంకపరచడం మాకు ఇష్టం లేదు. వి డోంట్ డూ ఎనీథింగ్ విత్ ఇట్. ఎందుకంటే ఎక్కడైతే డబ్బులు అనేది స్టార్ట్ అవుద్దో అండి, అక్కడ ఏదో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుద్ది. ఎగ్జాక్ట్‌లీ. ఎనీవేర్ హ్మ్. ఎనీ విషయంలో డబ్బులు హ్మ్. గాని ఎంటర్ అయిందంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల హ్మ్. డబ్బులకు హ్మ్. అతీతంగా కొన్ని విషయాలు పెట్టడం బెటర్. కానీ మీ అందరూ నా ఉద్దేశ్యం ఏందంటే అండి, అంతమంది కలుస్తారు గదా! ఒక చిన్న మెసేజ్ మీరు పాస్ చేసినా సొసైటీ మొత్తానికి ఎందుకండి? అసలు అది ఎందుకండి? వై? ఓకే. అది గూడా వినరంటారా సొసైటీ? వినరండి. ఎవ్వరు వినరండి. అదేలే. అది ఈ గూడా రోజు ఎట్లా ఉందంటే కరెక్టేలే. అండి, అది గూడా వాస్తవమే. నేను ఆ! అయ్యా దయచేసి మన భారతదేశాన్ని ప్రేమించండి. ఎందుకంటే మనం ఈ దేశాన్ని నమ్ముకొని ఉన్నాం అనే మెసేజ్ పెడితే దానికి ఒక 4 లైకులు వస్తాయండి. రైట్. 4 లైకులు. ఓకే. ఓకే. అంతేగాని నేను పలానా హీరోయిన్‌ని కలిసాను. మేమిద్దరం సెల్ఫీ తీసుకున్నామంటే దానమ్మ 2000 లైకులు మినిమమ్. ఆ! అంటే ఆ అమ్మాయి వచ్చి వ వ వ సార్ నేను మీలాంటి సీనియర్ ఆర్టిస్ట్‌తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ సార్. మనిద్దరం సెల్ఫీ తీసుకుందాం సార్ అని సెల్ఫీ తీసుకొని నాకది పంపించిందంటే నేను షేర్ చేస్తాను. అంతేగాని నేను కమ్ ఆన్ హీరోయిన్ లెట్స్ అది నా ఓకే. ఓకే. సో అట్లాంటి ఒక సెల్ఫీకి ఎక్కువ లైకులు, ఎక్కువ కామెంట్లు. హ్మ్. ఆ! ఈ అమ్మాయి తెలుగా సార్? తెలుగా సార్? ఆ అమ్మాయి భాష ఏమిటి సార్? ఆ అమ్మాయి నార్తా సార్? ఇవన్నీ క్వెషన్‌లొస్తాయి గానీ, అంతేగాని మన భారతదేశానికి ఏదైనా ఒకటి చేయండయ్యా అండాలు. లేకపోతే దయచేసి మన చెత్త మనం క్లియర్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను నేను ఎక్కువ ఐ లవ్ ట్రావెలింగ్ అండి. ఓకే. ఓ బ్యాక్ ప్యాక్ ఏసుకొని తిరిగేస్తుంటాను. ఇక్కడ అక్కడ ప్రపంచం అంతా తిరిగేసాను. ఎక్కువ డబ్బులు దానికే ఖర్చు పెట్టాను. ఒక చోట మాత్రం నాకు నేర్చుకునిందేంటంటే జపాన్‌కి వెళ్ళాను. జపాన్‌లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఏమిటంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఇట్ వాస్ ఫ్రైడ్ చికెన్ సెంటర్ విత్ బర్గర్స్ అండ్ ఆల్. సో టేబుల్స్ ఏమీ లేకుండా ఒక మధ్య వయస్కుడు, నేను ఒకే టేబుల్ మీద కూర్చున్నాం. కూర్చుంటే నేను తిన్నాను. తను తిని ఫినిష్ అయింది. లేవబోతుంటే తనేం చేశాడంటే మొత్తం అంతా తీసుకొని తను టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం టేబుల్ అంతా తుడుచున్నాడు. తుడిచి అయిపోయింది. తుడిచిన తర్వాత తను అన్నాడు, యూ మైండ్ ఇఫ్ ఐ క్లీన్ యువర్ సైడ్ అన్నాడు. అన్న యువర్ ఇంగ్లీష్ ఇస్ వెరీ గుడ్. నాకు ఎలగల నాకు. యువర్ ఇంగ్లీష్ ఇస్ వెరీ గుడ్ అన్నాడు. ఐ డిడ్ మై ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా అన్నాడు. అన్న తర్వాత ప్లీజ్ లిఫ్ట్ యువర్ ప్లేట్ అన్నాడు. సరే ప్లేట్ లిఫ్ట్ చేశాను. మొత్తం అంతా ఏరుకొని మొత్తం అంతా ప్లేట్‌లో యేసుకొని, ఆ ప్లేట్ తీసుకెళ్ళి మళ్ళీ డస్ట్‌బిన్‌లో యేసాడు. డస్ట్‌బిన్‌లో తిరిగి వచ్చేసరికి కరెక్ట్‌గా ఒక లేడీ వచ్చింది. నా దగ్గర ఉన్న ప్లేట్ తీసుకుంది. అక్కడ పనిచేసే లేడీ. ఓకే. నేను అడిగాను, "వాళ్ళు ఎట్లాగో తీసుకెళ్ళి యేస్తున్నారు గదా! మరి ఎందుకు మీరు చేస్తున్నారంటే?" "నేను రాకముందు చాలా క్లీన్‌గా ఉండిందండి.
నేను వెళ్ళిపోయే ముందు కూడా అంతే క్లీన్గా వదలాలని అనుకున్నాను. ఓ ఓకే. నేను అడిగాను, ఈజ్ దిస్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా? నో, దిస్ ఇస్ మై అప్బ్రింగింగ్ ఇన్ జపాన్. ఓకే. అక్కడెక్కడో నాకు స్ట్రైక్ అయిందండి. అంటే మనం అక్కడ రాకముందు ఎంత క్లీన్గా ఉందో మనం వెళ్ళేటప్పుడు కూడా అంతే క్లీన్గా ఉంచడంలో ఏం తప్పు ఉంది? ఎగ్జాక్ట్. మొన్న ఒక మెట్రోలో ఫోటో వేశారండి. కుప్పలుగా బాటిల్లు గాని, చెత్త పేపర్లు గాని. మన మెట్రో అండి. మన భారతదేశపు మెట్రో. మనం తాగిన ఖాళీ బాటిల్లు, మనం తిన్న ర్యాపర్లు అవన్నీ ఒక చిన్న సంచిలోనే దేంట్లోనే ఎట్లాగో ప్లాస్టిక్ పేపర్ ఇస్తారు గదా! అది మొత్తం ఆ ప్లాస్టిక్ పేపర్‌లో కుక్కుకొని దిగిన తర్వాత ఓ చెత్త దాంట్లో పడి ఎంత టైం పడతదండి అది? యాహ్! ఎగ్జాక్ట్. హౌ మచ్ టైమ్ విల్ దట్ టేక్? అవును. స్వచ్ఛ భారత్ అన్నదానికి కూడా అర్థం లేదు. అర్థం ఉందండి. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఒక ఇంటర్వ్యూలో ఒ ఒ ఒక ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చూసాను. ఒకడన్నాడు, "ఆ! పనోళ్ళని పెట్టారు గదా! వాళ్ళకి అదే పని గదా! వాళ్ళు ఆ పని చేయొచ్చు గదా! విసిరేస్తే తప్పేముంది" అని అన్నాడు. చూస్తే నెక్స్ట్ రైల్వే స్టేషన్ పక్కన మొత్తం చెత్త కొంప. ఏది కిటికీలోంచి అవును. విసిరేసినటివి. మరి చదువుకోవడంలో అర్థమేముందండి? మీకు లౌక్యం, ఔన్నత్యం, ఆ తర్వాత ఓహ్, తర్కం, వితర్కం నేర్చుకోకపోతే వై ద హెల్ ఆర్ యూ ఎడ్యుకేటెడ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్? నేను గ్రాడ్యుయేట్ అని చెప్పుకోవడంలో అర్థమే లేదండి. మంచి చెడు తెలియకపోతే మీకు. అవును. సో, ఎ ఎ ఇంగ్లీష్‌లో సామెత ఉంది. క్లటర్డ్ వర్క్ ప్లేస్ షోస్ ఎ క్లటర్డ్ మైండ్ అని. అంటే వర్క్ ప్లేస్‌లో చెత్త ఉందంటే నీ మైండ్‌లో కూడా చెత్త ఉందని అర్థం అని. అందుకే ఐ హేట్ మై టేబుల్ దట్ ఈస్ నాట్ క్లీన్. నేను మాక్సిమం ఈరోజు నేను న్యూట్రిషన్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాను. అంటే టేస్ట్ కోసం తినడం కంటే ఈరోజు నా బాడీకి ఏది కరెక్ట్ అది తింటే బెటర్ అనే విషయం మీద వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే. ఈరోజు టేస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. రైట్. అది కారంగా ఉందా, ఉప్పగా ఉందా, పుల్లగా ఉందా? నో. ఈస్ దిస్ రైట్ ఫర్ మై బాడీ? యెస్ ఆర్ నో. ఓకే. సో ఇటువంటి పరిస్థితిలో మాక్సిమం నా భార్యకి ప్రాబ్లమ్ ఇవ్వకుండా, మా మదర్‌కి ప్రాబ్లమ్ ఇవ్వకుండా నేను మాక్సిమం నా వంట నేను వండుకుంటున్నాను. షూటింగ్ లేని రోజుల్లో. ఓకే. సో, నా స్టీమ్డ్ వెజిటబుల్స్ గాని, నా బాయిల్డ్ రైస్ గానివ్వండి, నా నా కినువా గానివ్వండి, నా చికెన్ ఆహ్, గ్రిల్ చికెన్ గాని, లేపోతే బాయిల్డ్ చికెన్ గాని, లేపోతే వాటెవర్. వాట్ ఈ ఈ ఈరోజు నేను వండుకొని హ్మ్. అండ్ యాస్ ఐ కుక్ ఐ క్లీన్. ఓకే. వండే టైంలోనే క్లీనింగ్ కూడా చేస్తుంటాను. సో దట్ లాస్ట్‌లో ఇంత పని ఉండదు గదా! అని అనిపించడానికి. ఓకే. సో, ఐ క్లీన్ యాస్ ఐ కుక్. ఐ క్లీన్ యాస్ ఐ ఈట్. తినేటప్పుడు 2 మెతుకులు పట్టిపోతే దాన్ని వెంటనే తీసి పక్కన సైడ్ ప్లేట్‌లో ఏసేస్తాను. సో దట్ మళ్ళీ లాస్ట్‌లో ఎక్కువ మెతుకులు ఉన్నాయి. ఛీ! ఇంత దరిద్రంగా తిన్నాం అనిపించకుండా ఉండడానికి. దిస్ ఈస్ హౌ ఐ యామ్. యాహ్! అండ్ ప్రతి ఒక్కరిలో కొంచెం ఇటువంటిది వస్తే ఇట్ విల్ బి ఈజియర్ టు కీప్ అవర్ ప్లేస్ క్లీన్ అండి. ఇంతకుముందు నేను పెరిగే టైంలో నేను చూసాను. మా మా మదర్ చెత్త తీసి గోడకి అటు సైడ్ ఏసేది. ఎందుకమ్మా గోడకి అటు సైడ్ ఏస్తున్నావు అనంటే, మన ఇంట్లో చెత్త ఉండకూడదు కదా! అని. ఎట్లాగో రోడ్డు బయటకెళ్తే బయట నుంచి కనపడుతది కదా చెత్త. అవును. సో, ఒకసారి క్వెషన్ చేస్తే డస్ట్‌బిన్ లేదు గదా! చుట్టూ ఎక్కడ కాబట్టి వేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఓ 2, 3 సంవత్సరాల తర్వాత డస్ట్‌బిన్‌లు ప్రతి స్ట్రీట్ కార్నర్‌లో వచ్చాయి. ఆ తర్వాత డస్ట్‌బిన్ 2, 3 ఇళ్ళకి మధ్యలో ఒక డస్ట్‌బిన్ వచ్చింది. సో, వి ఆర్ డెవలపింగ్. యాస్ వి ఆర్ డెవలపింగ్ వై నాట్ వి ఆల్సో డెవలప్ అవర్ మైండ్స్? సో, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ ఏంటండి? మొత్తం ఎంటైర్ మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు. ఇన్ని సంవత్సరాలు. ఎవ్రి పెయిన్ హాస్ మేడ్ మీ ఎ బెటర్ పర్సన్ అండి. హ్మ్. కానీ అది సో, అవన్నీ మెడల్స్ లాగా నేసుకుంటానే తప్ప, డెఫినెట్‌గా. అవి చూసి బాధపడి ఏడ్చుకోవడాలు, నన్ను మోసం చేశారు అని, నన్ను భ్రమ పెట్టారని ఇట్స్ అంటే ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ 100లో అంతే. ఇప్పుడు ఒక 100 ఉన్నాయనుకోండి. ఆ! ఫస్ట్‌ది ఏదొస్తది? అసలు ఏం రాదండి. నా నంబర్ 1 అయితే ఆహ్, మా సన్ వచ్చి నా కొడుకుని మా ఎక్స్ వైఫ్ వచ్చి కొడుకుని తీసుకెళ్తుంటే ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఫ్యాన్ వచ్చి లాగి నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వు. నాకు కొత్తగా ఫ్ ఫ్ ఇది కెమెరా కొన్నాను. నాకు ఫోటో ఇవ్వని నా చేయి పట్టి లాగడం. నేను తిరిగి చూస్తే ఎస్కలేటర్‌లో వాడు మిస్ అయిపోవడం. ఆ లాస్ట్ లుక్. ఓకే. ఓకే. సో, వాడిని ఆల్‌మోస్ట్ కొట్టబోయి నన్ను ఆపుకొని నేను కారుకొచ్చి ఏడ్చుకోవడం. ఇది నా లైఫ్‌లో మోస్ట్ పెయిన్‌ఫుల్. ఎందుకంటే ఆ తర్వాత నా కొడుకుని ఎప్పుడు చూసుకుంటానో తెలీదు. సో, ఆ చూసే లాస్ట్ అరక్షణం కూడా మిస్ అవ్వకూడదనేది నా మైండ్‌లో ఉన్నప్పుడు ఆ ఎస్కలేటర్‌లో వాడెళ్ళిపోతుంటే ఒకడెవడో డిస్టర్బ్ చేసి నాకు ఫోటో ఇవ్వమని అది ఇది అని తిరిగి చూసే టైంకి వాడు లేకపోతే ఇట్ వాస్ ఎ వెరీ హర్ట్‌ఫుల్ థింగ్ అండ్
అండ్ ఐ ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ నేను ఒక యాక్టర్‌గా ఒక ఫ్యాన్‌కి గాని, ఒక ఆడియన్స్ గాని ఎవరికీ నేను బానిస అయిపోకూడదు. ఐ యామ్ నాట్ సంబడీస్ స్లేవ్. సో, ఎవరైనా సరే మీరు యాక్టర్ కదండీ! వాళ్ళు 4 మాటలు మాట్లాడతారు అన్నప్పుడు నాకు ఎక్కడి నుంచో వస్తది కోపం. హ్మ్. నేను యాక్టర్ అయినంత మాత్రాన నీ నాలికకి పర్మిషన్ ఇచ్చినట్ట? అంటే మాకు జీవితాలు ఉండవా? మాకు ఆహ్, బ్ ఇది మా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? ఆ! సో, యూ బెటర్ బి కేర్‌ఫుల్ వెన్ యూ టాక్ టు అన్ యాక్టర్. బి వెరీ కేర్‌ఫుల్. మేము డబ్బులు తీసుకొని సినిమాల్లో మీకు ఏదేదో వేషాల్లో కనపడుతున్నాం అని జెప్పి, అంటే మేమేదో సినిమాలో బ్రోకర్ వేషం వేస్తే నువ్వు బయట "ఏ బ్రోకర్" అని పిలుస్తావా? తప్పదు. అవును. నో. కరెక్ట్. యూ బెటర్ యూ గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ మ్యాన్ అంటే అది అండ్ మేక్ ష్యూర్ యూ గివ్ దట్ సేమ్ రెస్పెక్ట్ టు దిస్ మ్యాన్. హ్మ్. హ్మ్. అది అభిమానం ఏందంటే లిమిట్ ఉండాలి. అవును. దాటే అవునండి. ఆ! అవును. హ్మ్. నువ్వు నేను టికెట్ తీసుకొని, నేను టికెట్ కొని నిన్ను చూస్తున్నాను కాబట్టి నేను నిన్ను కొనేసాననే ఫీలింగ్ మాత్రం నో. అండ్ ప్లస్ నేనొక విషయం వెరీ క్లియర్ అండి. యాక్టింగ్ ఈస్ మై ప్రొఫెషన్. యాక్టింగ్ ఈస్ నాట్ మై లైఫ్. నా జీవితంలో నా పర్సనల్ లైఫ్, నా తల్లి, నా భార్య, నా బిడ్డ, నా ప్రొఫెషన్ ఒక భాగం. ఆ! ఆ! ఇట్ ఈస్ నాట్ మై లైఫ్. కరెక్ట్. సో, ఈ నా నా లైఫ్‌లో నేను యాక్టర్ అయితే నేను యాక్టర్ అయితాను. లేకపోతే నేను చచ్చిపోతాను. ఇవన్నీ సొల్లి మాటలు నేను మాట్లాడను. నో. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇట్ ఈస్ ఎ వెరీ రెస్పెక్టెడ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో భయం, భక్తి ఉన్న ఒక భాగం. ఎట్లా నా తల్లి అంటే నాకు భయం, భక్తి ఉందో, ఎట్లా నా భార్య అంటే భయం, భక్తి ఉందో, ఎట్లా నా బిడ్డ అంటే భయం, భక్తి ఉందో, అట్లాగే నా ప్రొఫెషన్ అన్నా భయం, భక్తి ఉంది. సో, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. బట్ ఇట్ ఈస్ నాట్ మై లైఫ్. అందుకే నాకు వేషాలు రాలేదని సూసైడ్ చేసుకున్న హీరో ఉన్నాడు చూడండి. మన రాజేష్ గారు. తమిళ్ రాజేష్. తమిళ్ రాజేష్, తర్వాత తెలుగులో మన కిరణ్, ఉదయ్ కిరణ్ అండి. ఉదయ్ కిరణ్. సో, హ్మ్. నాకు తెలిసి తనకి మంచి ఆపర్చునిటీస్ రాలేదని సూసైడ్ చేసుకున్నాడని కొందరు. కొంతమంది పర్సనల్ లైఫ్ బాలేదని సూసైడ్ చేసుకున్నాడు అని కొందరు. బట్ నాకు మాత్రం ఆ టైంలో తనకి ఆపర్చునిటీస్ రాలేదని తను ఏదన్నా బ్యాడ్ ఫీలింగ్‌లో ఉన్నాడంటే నేను పర్సనల్‌గా ఇంటికెళ్ళి నేను మాట్లాడి ఉండేవాడిని. రంగనాథ్ గారు కూడా ఉన్నారు. సీనియర్ యాక్టర్ రంగనాథ్ గారు. ఐ నెవర్ హాడ్ ద ఆపర్చునిటీ టు హ్మ్. టాక్ టు హిమ్. నేను సెట్‌లో కలిసాను. బట్ హి నెవర్ టోల్డ్ మీ దట్ హి ఈస్ లోన్లీ ఆర్ వాటెవర్. ఐ వుడ్ హావ్ గాన్ హోమ్. ఓకే. ఎందుకంటే నేను ఇంటికెళ్ళి ఐ వుడ్ హావ్ స్పెండ్ టైమ్. గిన్సిలింగ్ కాదు. ఊరికే స్పెండ్ టైమ్. ఓకే. సార్ భోంచేద్దాం, కలిసి భోంచేద్దాం సార్. సార్ కలిసి మనం ఇక్కడికెళ్దాం సార్. కలిసి ఇక్కడికి ఏదో ఒకటి ఐ వుడ్ హావ్ స్పెండ్ టైమ్ విత్ హిమ్. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ఐ వుడ్ హావ్ టోల్డ్ హిమ్, సార్ ఇదంతా లైఫ్‌లో ఒక భాగం సార్. ఇవన్నీ మనం అనుభవించాలి సార్. ఆ! అని కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడేవాడిని. కొన్ని బాధలు మనం పడాలి అని మాట్లాడి ఉండేవాడిని. కొన్ని నొప్పులు మనం భరించాలని మాట్లాడి ఉండేవాడిని. కొన్ని కొన్ని ఎక్స్‌టసీలు మనం ఎంజాయ్ చేయాలని మాట్లాడి ఉండేవాడిని. బికాజ్ ఎవ్రీథింగ్ హాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండి. ఎందుకంటే కింద పడి మోకాళ్ళు దోక్కున్నప్పుడు ఏడ్చినప్పుడు ఒక ఏసీ రూమ్‌లో హాయిగా మనం నిద్రపోతున్నప్పుడు ఆ తేడా తెలియాలండి మనకి. ఆ! అక్కడ ఏడ్చినప్పుడే ఇక్కడ హమ్మయ్య! అనే తేడా ఉంటది మనకి. యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద లోస్ అండ్ ద హైస్. అండ్ లైఫ్ ఈస్ మేడ్ ఆఫ్ బోత్. హ్మ్. 2 ఉంటేనే 2 జీవితం. ఉంటాయండి. కరెక్ట్. లేకపోతే చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూను, కొంచెం పెరిగేటప్పుడు గోల్డెన్ స్పూను, కొంచెం పెరిగిన తర్వాత గోల్డెన్ స్పూను, ఆ తర్వాత పని చేయక్కర్లేదు, ఇంట్లోనే కూర్చోవచ్చు, ఏమన్నా చేయొచ్చు అని అనుకున్నప్పుడు వాడొకడు 300 కేజీల బ్లాబ్ అయిపోయి, వాడికి ఏమి లైఫ్‌లో ఎదురు చూడడానికి ఏమీ లేదు, వెనక చూడడానికి ఏమీ లేదు, తను చేయడానికి ఏమీ మోటివేషన్ లేదు. దట్ ఈస్ నాట్ ఎ లైఫ్. అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి. 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 ఉండాలి, పడాలి. కింద పడ్డప్పుడే అరే! మనం లేస్తే బాగుండు అనిపిస్తుంది. లేసినప్పుడు ఒరేయ్! మనం పరిగెత్తితే బావుంటదనిపిస్తది. పరిగెత్తినప్పుడు అరే! మనం నంబర్ 1 వస్తే బావుంటదనిపిస్తది. సో, యూ నీడ్ దోస్ ఛాలెంజెస్ టు మేక్ ఎ బెటర్ మ్యాన్ ఔట్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. టు మేక్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్ ఔట్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. అండ్ ప్లస్ ఇంకో విషయం చెప్పదలుచుకుంటే స్వేచ్ఛని నమ్ముతానండి. స్వేచ్ఛ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం మనకు ఎవరన్నా నచ్చారంటే వాళ్ళకి మనల్ని ప్రేమించే స్వేచ్ఛనివ్వాలి. అలాగే ప్రేమించకుండా ఉండే స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. ఓకే. ఎందుకంటే స్వేచ్ఛ అంటే రెండిటికి రెండిటికి. వర్తిస్తది. ఆ! సో, యూ హావ్ ద చాయిస్. యూ హావ్ ద ఫ్రీడమ్.
ఈరోజు మనం పిల్లలకి ఫ్రీడమ్ అంటాం కానీ ఫ్రీడమ్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకంటే వాళ్ళకి అబ్బా! నేను ఫ్రీ అయిపోతే నాకు లైఫ్ బెటర్‌గా ఉంటది అనుకుంటారు గానీ, ఒక్కసారి వాళ్ళ చదువులు మనం నొక్కి వక్కాణించకుండా నువ్వు చదువు, నువ్వు ఇప్పుడు చదువు, మార్కులు తెచ్చుకోవాలి. ఇవన్నీ మనం చెప్పడం ఆపేస్తే వాళ్ళ లైఫ్‌లో అప్పుడు అర్థమవుతుంది. ఒరేయ్! మనం తినడానికి డబ్బులు కావాలి. మనం ఉండడానికి డబ్బులు కావాలి. మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి డబ్బులు కావాలి. నలుగురితో మర్యాదగా మాట్లాడడానికి డబ్బులు కావాలి. మనం మంచి బట్టలేసుకోవడానికి డబ్బులు కావాలి. వీటన్నిటికి మనం కష్టపడాలి. సో, యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్ అన్నప్పుడు ఇట్ బికమ్స్ అన్ ఎక్స్‌పెన్సివ్ ప్రపోజిషన్. సో, ఫ్రీడమ్ ఈస్ నాట్ ఫ్రీ. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిజర్వ్స్ ఫ్రీడమ్. ఈరోజు మా సంస్కృతి ఒప్పుకోదండి. మేము ఆడదానికి ఫ్రీడమ్ ఇవ్వమండి. మేము వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వమండి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వమంటే దట్ మీన్స్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. మేము ఆడవాళ్ళని ఎక్కడ పెట్టుకున్నామండి మేము? ఆదిశక్తి అన్నాము, అవును. పరాశక్తి అన్నాము, అవును. అమ్మ అన్నాము, అమ్మోరు అన్నాము. సో, మేము నెత్తిన పెట్టుకొని పూజిస్తామండి. సో, మేము స్వేచ్ఛని నమ్మేది. ఎందుకంటే హిందూ ధర్మం ఒక్కటే సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చే ధర్మం. ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్మినా అది నీ మతం అన్నారు. నువ్వు దేవుడిని నమ్మకపోతే అది నీ అభిమతం అన్నారు. హ్మ్. ఓకే. సో, సో దిస్ ఈస్ ద ఓన్లీ రిలిజియన్ వేర్ ఇట్ లెట్స్ యూ బి ఫ్రీ. బికాస్ హిందూయిజం ఈజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏమిటంటే నీ స్వేచ్ఛ, నీ ఇష్టం. నీకు మార్గం చూపిస్తున్నాం. ఈ మార్గాన్ని నడిస్తే నీకు మంచి జరుగుతుంది. ఈ మార్గాన్ని నడిస్తే నువ్వు నీ నీ జీవితం పొందిగ్గా ఉంటుందని చెప్తారు తప్ప, ఇట్లాగే నడవాలి. లేకపోతే దేవుడొచ్చి నీ తల నరికేస్తాడు. ఇట్లాంటివేవి చెప్పలేదు మనం. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. దేర్ ఈస్ నో కంపల్షన్. సో మొత్తం కెరీర్ ఈ అన్నిట్లో మీరు తెలుసుకున్న నీతి ఏంటి సురేష్ గారు? మనస, వాచ, కర్మణ సిన్సియర్‌గా పనిచేయాలి. రిజల్ట్ గురించి ఆలోచించకుండా. ఒక్కోసారి మంచి రిజల్ట్ వస్తుంది ఎంత కష్టపడ్డా. ఒక్కోసారి మంచి రిజల్ట్ రాదు. ఎంత గొంతు చించుకున్నా, ఎంత కష్టపడ్డా. బట్ రెండిటికి మనం రెడీగా ఉండాలి జీవితంలో. సో, అందుకే చెప్పాను డబ్బు గురించి. ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా, లేనప్పుడు ఓహ్, ఏ ఏ ఏడుస్తూ కూర్చోకుండా, మనం లిమిట్‌లో బతుకుతూ ఉంటే, ఆ లిమిటే మనల్ని కాపాడుతుంది. ఓకే. మంచి రోజులొచ్చినా, చెడ్డ రోజులొచ్చినా ఆ లిమిటే మనల్ని కాపాడుతుంది. ఇది ఒకటి నేర్చుకున్నాను. నంబర్ 2 ఏమిటంటే, వెన్ యూ హావ్ సంథింగ్ టు ఆహ్, సెలబ్రేట్, సెలబ్రేట్ విత్ ఫ్యామిలీ. వెన్ యూ హావ్ సంథింగ్ టు ఫీల్ బ్యాడ్ అండ్ క్రై, క్రై అలోన్ ఇన్ యూర్ రూమ్. ఓకే. ఇది నేర్చుకున్నాను. ఓకే. ఎందుకంటే ఇంకొకరికి విషాదం పంచిపెట్టడం నాకిష్టం లేదు. అందుకే నాకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఎవరితోనూ షేర్ చేసుకోను. ఓకే. బట్ ఏదైనా మంచి జరిగితే ఓన్లీ నా ఫ్యామిలీ. ఓకే. మిగతా వాళ్ళకి తెలిసి నాకు కంగ్రాచ్యులేట్ చేస్తే అది వేరే విషయం. థాంక్ యూ అని చెప్తాను తప్ప ఐ నాట్ మచ్ ఇంటు సెలబ్రేషన్. ఆ తర్వాత ఇంకో విషయం నేర్చుకున్నదేంటంటే, నైట్ ఆఫ్టర్ ఎ పర్టిక్యులర్ టైమ్ ఒక 8, 8:30 తర్వాత నా ఫోన్ ఆఫ్ చేసేసుకుంటా. ఎందుకంటే నా ఫ్యామిలీ నాతో ఉన్నప్పుడు నాకు అంతకు మించిన ఎమర్జెన్సీ నాకేం కనపడదు. అది నా పీస్ ఆఫ్ మైండ్ నాకు కావాలి. ఓకే. "ఏమ్మా భోంచేసావా?" అని అడిగాడు. టైమ్ వేస్ట్. 8:30 తర్వాత మై టైమ్. మై టైమ్. వెదర్ నేను సినిమా చూసినా సరే, నేనేదైనా పుస్తకం చదువుకున్నా సరే, లేదు నేను బయట బాల్కనీలో కూర్చొని ఏదైనా చ నక్షత్రాలు చూసుకున్నా సరే, దట్ ఈస్ మై టైమ్. ఓకే. సో, వి నీడ్ అవర్ టైమ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ భయము, భక్తి అన్నాను గదా! అవును. చేసే పని మీద గాని, చుట్టూ ఉన్న మనుషుల గురించి గాని, ప్రతి దాని మీద కొంచెం భయము, భక్తి ఉండాలి. అది లేకపోతే మర్యాద లేని మనిషి, అంత డేంజర్ మనిషి ఇంకోటి ఉండడండి. రైట్. ఎందుకంటే ఒక మనిషిలో మర్యాద గాని లేదంటే, వాడు ఎవరినైనా గీరగా మాట్లాడతాడు. ఏమన్నా చేస్తాడు. అవును. ఆహ్, 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 వాట్ ఆర్ ద రిపర్కషన్స్, ఏం జరుగుతుంది నేను ఇది చేస్తే అని ఆలోచించకుండా చేస్తాడు. దట్ పర్సన్ ఇస్ ద వెరీ డేంజరస్. అవును. సో, వాళ్ళకి నేను మాక్సిమం దూరంగా ఉంటాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సురేష్ థాంక్ గారు. యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.